ఓం నమ శివాయ. నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఇదే ఆత్మిక స్థితిలో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుందాము. సో నిన్నటి క్లాసు కంటిన్యూషన్ చేద్దాము. సో ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు నాకు? అందరికీ అమ్మ అయితే మరి ఏ తల్లి కూడా తన బిడ్డని కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ తల్లులము ఒక్కొక్క బిడ్డని మేము కంట్రోల్ చేస్తున్నాం. మాకు అంటే కూడా ఆ తల్లికి ఒకటే బిడ్డ అండి, మాకు చాలా మంది బిడ్డలండి. ఓకే, మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు నాకు? అందరికీ అమ్మ అయితే మీరు. అవునండి. సో ఇప్పుడు విన్నారు కదా, తల్లి పాత్ర పోషిస్తున్నామని చెప్తున్నారు. కానీ అదే తల్లి అపవిత్రురాలు, ఆ తల్లి చేతి వంట తినొద్దు అని చెప్పి ఎంతమంది తల్లి పిల్లలు విడిపోయారన్నది అందరికీ తెలిసిన విషయం. అంటే ఏ కారణాలతోటి కుటుంబ వ్యవస్థ అయితే కూలిపోయిందో, సంబంధాలు చెడిపోయాయో, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూలో చూస్తే పూర్తిగా దానికి అగెయిన్స్ట్ గా చెప్తున్నారు. అంటే నిజాలే చెప్తున్నారు అనుకోండి, అంటే ఇంతకాలం చెప్పింది అబద్ధం. సో ఈ రోజు ఆ తల్లి యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. ఇంతమంది పిల్లలు నిజమే బాబా, వీళ్ళకి ఆ గృహస్థు అన్న హోదా ఇచ్చిన తర్వాత, ఆ జీవిత భాగస్వామి అన్న హోదా ఇచ్చిన తర్వాత, బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని ఇచ్చి మొత్తం విశ్వంలోని ఆత్మలకు అందరికీ తల్లి పాత్ర పోషించాలి అన్నారు. అది వాళ్ళకైనా మనకైనా అందరికీ వర్తిస్తారు. సో గృహస్థ విషయానికి వచ్చేసరికి కూడా ఒకరిద్దరు పిల్లలకు తల్లిదండ్రులని కాకుండా మొత్తం విశ్వంలోని ఆత్మలకి తల్లి తండ్రి అన్న భావనతోటి సొంత పిల్లలన్న జగన్మాత పాత్రలో సేవ చేయాలని చెప్పారు. సో ఇప్పుడు ఆ విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది విన్న తర్వాత ఇంకా ఎవరికైనా మైండ్ లో తల్లి పట్ల ఏమైనా చెడు భావన, ఏమైనా వ్యతిరేక భావనలు ఉంటే ఇప్పుడుగైనా కళ్ళు తెరవాలి. సో ఇలాంటివి చూసినప్పుడు ఇంకెవరైనా ఆ రకంగా తల్లి పట్ల ఆ రకంగా వ్యతిరేక దిశలో గనక ఆలోచిస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్ చేసి ఎడ్యుకేట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. అందరి జీవితాలు బాగు చేస్తున్నాం. ఎంతమంది, నేను ఈ 30 సంవత్సరాల్లో ఎంతమందికి సూసైడ్ టెండెన్సీని దూరం చేశాను తెలుసా మీకు? ఎన్ని డైవర్స్ కేసెస్ ని దూరం చేశానో తెలుసా? ఎంతమంది అడిక్షన్స్ ఫ్రీ లైఫ్ చేశామో తెలుసా? నేను ఒక్కదాన్ని వేలల్లో లెక్క పెట్టొచ్చు, నేను వందలు చెప్పొచ్చు. ఇలాంటి బ్రహ్మకుమారి, ప్రతి బ్రహ్మకుమారి ప్రతి సేవా స్థానంలో కొన్ని వందల మంది యువతను కావచ్చు, వివాహమైనటువంటి వాళ్ళ జీవితంలో డైవర్స్ ని కేసెస్ ని దూరం చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక మంచి తల్లి అయ్యి సమాజంలో ఇంకా కుటుంబ వ్యవస్థ ఇంకా గట్టిగా ఉండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా అందరితో సుఖశాంతులతో ఉండాలి, అందరు మీరు కలిసిమెలిసి ఉండాలి అని మేము ఆ తల్లి చేయలేని ప్రయత్నము మేము చేస్తున్నాము, మేము సాధిస్తున్నాం, మేము రిజల్ట్స్ మీకు చూపిస్తాం. సో విన్నారు కదా, సో కుటుంబ వ్యవస్థ అంతా కలిసి ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు కుటుంబ వ్యవస్థ కలిసి ఉండాలని చెప్తున్నారో, ఇదే బ్రహ్మకుమారిలో కుటుంబంలో అంటే బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతి వంట తింటే అపవిత్రం అయిపోతారు. అందుకే ఎంతో మంది ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు టిఫిన్లు కట్టుకెళ్ళడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అది తినము ఇది తినము అని అసలు చాలా మంది వెళ్ళడమే మానుకున్నారు. అక్కడికి వెళ్తే తినాల్సి వస్తుంది, తిన్నామంటే అపవిత్రం అయిపోతాం. సో ఇప్పుడు మన శివలీలకి ఏం చెప్తున్నారు? కుటుంబ వ్యవస్థ కలిసి ఉండాలి, పటిష్టంగా ఉండాలని తల్లిగా మేము ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాం అంటున్నారు. సో ఇన్ని సంవత్సరాలు జరిగిన దానికి ఇప్పుడు ఇంటర్వ్యూలు చెప్తున్నారు, ఎంత తేడా ఉంది చూసారా? అసలు ఊహించామా ఇలాంటి రోజులు వస్తాయి, బ్రహ్మకుమారిలు వచ్చి నిజాలు చెప్తారని చెప్పి? సో ఇటువంటి, అందుకే బాబా అసత్య రాజ్యం అల్పకాలికం అన్నట్టు, నిజం బయటకు వచ్చిందంటే డబుల్ ఫోర్స్ తోటి వస్తుందంట. సో ఇన్ని రోజులు మేము ఎందుకు నిజాలు చెప్తూ కూర్చున్నాం, ఎంత వ్యతిరేకత వచ్చినా అంటే ఎప్పటికైనా ఈ విషయం బయటకు వస్తుందని తెలుసు. సో రాబోయే రోజుల్లో
వీళ్ళు ఏవైతే నేరాలు చేశారో వాటిని ఒప్పుకుంటారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు అసలు గృహస్థుకి పునాదే పడలేదు. గృహస్థాశ్రమ ధర్మానికి గృహస్థుకి పునాది పడుతుంది ఇప్పుడు. ఇప్పుడు బాబా చెప్పిన అసలు ఆయన స్థాపించబోయే రాజ్యం ఎలా ఉంటది, ఆయన సృష్టించిన ప్రపంచం ఎలా ఉంటది అన్నది మనకి చూపిస్తారు. అందరు ఎలా అర్థం చేసుకున్నారంటే డ్రామా జ్ఞానాన్ని మేమంతా బాగా తెలిసేసుకున్నాం. పొద్దున 3 గంటలకు లేచి పాటలు వినేసాము, తర్వాత మురళి చదివేసుకున్నాము, ఆ తర్వాత అందరినీ అసహించుకున్నాము, అందరినీ వీళ్ళు అపవిత్రం వాళ్ళ అపవిత్రం అని చెప్పి అందరినీ బాగా చిత్రహింస పెట్టేశాము. ఆ తర్వాత గుళ్ళు గోపురాలకు వెళ్లకుండా అదో పెద్ద నేరం అన్నట్టు చేసేసాము. ఇంకా ఆ తర్వాత వినాశనం జరిగిపోతే అలా వెళ్ళిపోయి అలా దిగిపోతాం అనుకున్నారు. సో ఆ తర్వాత బాబా ఏదైతే రిజల్ట్ చూపిస్తారని చెప్తారో ఆ రిజల్ట్ చూపించినప్పుడు మేమే విజయులం అని తెలుస్తాము. ఇక ఆ తర్వాత ఈ మంజులక్క ఇలాంటి వాళ్ళు ఎవరైతే నియమాలు లేవు, వైట్ డ్రెస్ లేదు, ఎక్కడైనా తినొచ్చని ఇలాంటి వాళ్ళు అప్పుడు కూర్చుని రక్తపు కన్నీరు కారుస్తారు. అయ్యో ఇన్ని రోజులు ఇంత చెప్పామే, ఈ రకంగా సెంటర్ కనెక్షన్ లేని వాళ్ళు, మంజులక్క ఇలాంటి మౌంట్ అబు కనెక్షన్ లేని వాళ్ళు వీళ్ళంతా ఏడ్చేటప్పుడు అని. ఇది వీళ్ళ అర్థం. అందుకే మంజులక్క ఏదని చెప్తే వినకండి, వాళ్ళ ఛానల్ చూడకండి, మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు శివలీలక్క ఏ మార్గం గురించి చెప్తోంది? మొదటి నుంచి కుటుంబంతో కలిసి ఉండండి అని చెప్తుంది. మరి ఇప్పుడు ఆమె తల్లి పాత్రగా ఆమె అసలు ఇప్పుడు కుటుంబ వ్యవస్థని కలిసి ఉండాలని చెప్పి ఆమె ఎంతో మంది జీవితాన్ని బాగు చేశారు. మరి నేను చెప్తుంది అదే కదా, కలిసి ఉండమని. బాబా చెప్తుంది కూడా అదే కదా. మరి ఇప్పుడు ఏ మార్గంలోకి వచ్చారు వీళ్ళు? అంటే ఇంతకాలం కుటుంబం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళి నా కళ్ళతోటి నేనే చూసాను సంఘటనలో. ఒకసారి ఒక అక్కయ్య బంధువుల ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చిందంట పెళ్లికెళ్ళి. కాకుల్లాగా పొడుచుకు తింటున్నారు అందరూ ఆమెను. పెళ్లికెళ్ళి తినొచ్చిందంట. అపవిత్రం అయిపోయిందని. ఎవరైనా ఇది గుళ్ళలకంటే తిరుపతి గాని ఇట్లాంటి కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. సో చాలా మంది అక్కడ వెళ్ళి తినేసి వస్తుంటాం. గుడికెళ్ళి తినేసి వచ్చారంట, అపవిత్రం అయిపోయారంట. సో మీరు అపవిత్రం అయిపోయారు కాబట్టి ఇంకా మీరు వంటింట్లోకి రావద్దు, మీరు అది ముట్టొద్దు ఇది ముట్టొద్దు. ఎన్ని రకాలుగా ఇచ్చేసేసారంటే అదొక ఇంకా వీళ్ళకి అసలు ఏంటంటే అసలు బాబా స్మృతి ఉండదు. ఇంకా వాళ్ళ ఫాలోవర్స్ కి ఎప్పుడు చూసినా ఆ సెంటర్కి వెళ్ళడము, ఇలా మాటలు పడ్డము, ఒక బంధువుల ఇంటికి వెళ్తే తిన్నారంట, గుడికి వెళ్తే తిన్నారంట, అదయిందంట ఇదయిందంట అని చెప్పి ఈ చెత్త దీంతోనే సరిపోయింది వాళ్ళ జీవితాలు. అక్క నన్ను ఇలా అన్నది, అక్క నన్ను అలా అన్నది. మీరు అలా చేశారంటే మిమ్మల్ని మౌంట్ అబుకి తీసుకెళ్ళాం. కానీ ఈ రకంగా వ్యతిరేక దిశలో చేస్తే అసలు మౌంట్ అబు సత్యుగం కాదు కదా. ఇప్పుడు సమాజంలో బతకడమే కష్టమైపోయింది. ఇంకా సత్యుగం అన్నది చాలా దూరము, మౌంట్ అబు అయితే ఇంకా వీళ్ళు ఏదైతే మేము మౌంట్ అబుకి తీసుకెళ్ళమన్నారు, ఈరోజు సమాజం కూడా సమాజంలో బతకనివ్వమంటారు. రాబోయే రోజులు అటువంటివి వస్తాయి. ఆ మధ్య గ్రూప్ లో ఒక వీడియో పెట్టాను చూసారా, 12th December 98 మౌంట్ అబు వాళ్ళు మౌంట్ అబు వదలాలి, సెంటర్ వాళ్ళు సెంటర్ వదలాలి అని చెప్పి. సో మౌంట్ అబుకి తీసుకెళ్తారో లేదో మనం తెలియదు కానీ అసలు వీళ్ళు సెంటర్లలో మౌంట్ అబులో కూడా ఉండని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళని కదిపితే గాని జ్ఞానం బయటికి రాదు. ఈ రోజు కూర్చుని ఇది చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏదైతే రివైజ్డ్ కోర్స్ మురళి చదివితే వేరే పార్టీలు ఈ వంకర పార్టీలు అని చెప్పి ప్రచారం చేశారో అది యాక్చువల్ గా శివబాబా మౌంట్ అబులో అవతరించి చెప్పిన మురళిలే. వాటి పట్ల కూడా గౌరవం లేకుండా పోయింది. అది చదివితే మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, శివబాబా చెప్పిన మురళి చదివితే మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారని తండ్రి పట్ల పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు ఏం పుణ్యం సంపాదించారు వీళ్ళు? ఈ రోజు చాలా మంది మాతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే, లేదండి వాళ్ళు మధ్యాహ్నం చదువుతున్నారు, సాయంత్రం చదువుతున్నారు, కొన్ని సెంటర్లలో చదువుతున్నారు. ఇంతకాలం ఏం చదివారు? మీరు ఇప్పుడు చదవడం కాదు ఇక్కడ ముఖ్యము. ఇంతకాలము తండ్రి జ్ఞానాన్ని అక్కడ అవమానించేది చదివితే మీరు వేరే మార్గాల్లోకి వెళ్తారు అని చెప్పి దాన్ని ఆపేసినప్పుడు ఆ పాపపు ఖాతా ఎవరు మొయ్యాలి? ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది సమర్థిస్తూ ఉన్నారు వాళ్ళని. ఏమంటే రాత్రి సాయంత్రం పూట చదువుకుంటున్నారు, వాళ్ళు చదవమనే చెప్తున్నారు, సండే చదవమని చెప్తున్నారు. మరి సండే అదే మురళి చదివినప్పుడు అప్పుడు వేరే మార్గాల్లోకి వెళ్ళరా? అంటే సండే రోజు ఒక రోజు చదివితే ఒక మార్గంలో ఉన్నట్టు మిగిలిన రోజుల్లో చదివితే వంకర పార్టీలు అయిపోతారా? సో ఎక్కడ ఎవరు అసలు వాడలేదు. ఇది మళ్ళీ నేను ఇంతకు ముందు చెప్పి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడన్నా మార్చుకోండి, లేకపోతే వచ్చే కల్పం కూడా మోసపోతారు వాళ్ళ మాటలు. డ్రామాలో రికార్డ్ అవుతోంది, ఆత్మలో రికార్డ్ అవుతోంది. సో బాబా పట్ల పూర్తి నిశ్చయం రికార్డ్ అవ్వాలి.
నిజాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. నిజాలు తెలుసుకుని ఎవరెవరైతే ఇంకా ఇప్పుడు తప్పుడు మార్గం అని ఇప్పుడు అనాల. ఏదైతే ఆ బ్రహ్మకుమారిల మన్మతాలు మార్గాలున్నాయో అవి యాక్చువల్‌గా ఇతర ధర్మాల పద్ధతులవన్నీ. ఏదైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు వీళ్ళు, ఏదైతే ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలని చెప్పారో, ఆ పూజ్య దేవతా స్వరూపాలు ఆ గుళ్ళలోకి వెళ్ళొద్దు, చెయ్యొద్దు, పెట్టొద్దని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు. ఆ గుళ్ళలో ప్రసాదం తింటే అపవిత్రం అన్నారు. ఎన్ని జరిగాయో మీకు అన్ని తెలిసినయే. కానీ ఒకసారి మళ్ళీ మీలో పూర్తిగా ఇంకా కన్ఫర్మ్డ్ అని నిద్ర. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు బయటికెళ్ళి ఇవి చెప్పగలిగినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ చాలా చోట్ల ఆపే అవకాశాలున్నాయి. ఇంకా నిశ్చయం ఏర్పడిపోవాలి మీకు. అరే ఇంతవరకు మనం విన్న జ్ఞానం సరి అయిన జ్ఞానము. బాబా చెప్పింది ఆత్మ జ్ఞానము. మనం మరజీవ జన్మ తీసుకున్నాము. మరజీవ జన్మ అన్నది ఇంకా మీ నాలుక మీద ఉండాలి ఇంకిప్పుడు. ఆ జన్మ తీసుకున్న తర్వాత ఆయన చెప్పిందంతా ఆత్మ జ్ఞానము. ఇంకా అది ఫిక్స్ అయిపోవాలి మీకు. సో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆయన దేన్ని మార్చమని చెప్పలేదు. కర్మయోగులు చేసే పనిని ఆత్మిక స్థితిలో చేయమన్నారు. మనం ఇదే ఇంట్లో ఉంటాం. మనమేమి జ్ఞానంలోకి వచ్చాం కదా అని చెప్పి ఇల్లు వదిలేసుకొని ఏమి వెళ్ళిపోం కదా. ఒకప్పుడు ఇల్లు అనుకునే వాళ్ళము, ఇప్పుడు సేవాస్థానం అనుకోమని. ఒకప్పుడు కుటుంబ సభ్యులు మన ఏం కర్మ చేసుకున్నామో అనుకునేవాళ్ళం. వాళ్ళు సేవా సంబంధీకులు అనుకోమన్నాడు. ఇల్లుని శివాలయం అనుకోమని. ఒకప్పుడు శివాలయం అంటే ఎక్కడో గుడి ఉంటే అక్కడికి వెళ్ళాలి తప్పని అనట్లేదు. కానీ ఇల్లే శివాలయం అనుకోమన్నాడు. ప్రతి విషయాన్ని సేవ కింద తీసుకోమన్నారు. మనస వాచ కర్మన పవిత్రత ఉండాలి అని చెప్పారు. సో ఇలా ప్రతిదీ ఏదైతే ఆయన చెప్పిన మార్గం ఉందో అలా మార్చమన్నాడంటే స్థితిని మార్చమన్నాడే తప్పితే మనమేమి తిండి మానుకోమనలేదు. మనం నిజంగా జ్ఞానులకు వచ్చాక తిండేం మానేలేదు. ఆ తినే ఆహారాన్ని ఆయనకు సమర్పించి స్వీకరిస్తాం అంతే. ఆ తర్వాత ఇల్లేం వదులుకోలేదు. అందరం మన ఇళ్లలోనే ఉన్నాం కదా. జ్ఞానంలో ఉన్నామని ఇల్లేం వదిలేయలేదు కదా. కానీ ఇంటిని సేవాస్థానం చేశాం. కుటుంబ సభ్యుల్ని ఏమి వదిలేయమని చెప్పలేదు. కుటుంబ సభ్యులు అపవిత్రులను ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు మరి సేవా సంబంధికులు, అందరూ బ్రహ్మవంశీయులే అన్నాడు. మన దృష్టికోణాన్ని మార్చమన్నాడు. ఒక సాధారణ స్థాయిలో ఉన్న మనని ఒక శ్రేష్ఠ స్థాయిలోకి తీసుకొచ్చి నిరంతర సేవాదాలు, నిరంతర యోగులు అవ్వమన్నాడు. అంతకుమించి అక్కడ ఆయన మార్చమని చెప్పింది ఏమీ లేదు. అది తప్పితే అన్ని చేశాం. ఇల్లు సేవాస్థానం కాదు అసలు. ఇల్లే కాదు అసలు. ఇంట్లో ఉంటే అసలు అదొక పెద్ద నేరం. అక్కడ ఉంటే అసలు మీకు ఏ పుణ్యము రాదు అని అంటే సెంటర్లకు పరిగెత్తిపోయారు. అంటే పూర్తిగా ఆయన చెప్పిన దానికి రివర్స్ చేసేసారు. ఇంట్లో సేవ చేస్తే అసలు అది సేవే కాదని చెప్పారు. ఇంటి బాధ్యతలు కూడా నిర్వర్తించడం మానేశారు. ఇప్పుడు ఈ రోజు చూస్తేనేమో మేము తల్లి పాత్ర పోషిస్తున్నాము. అసలు ఎక్కడ తీసుకొచ్చారు తల్లి పాత్ర గురించి చెప్పండి. అసలు ఉన్న తల్లిని చండాలం చేసి కూర్చున్నారు. సో ఇప్పుడు చూస్తే తల్లి పాత్ర అంటే నెక్స్ట్ ఏం చెప్తున్నారు అన్నది కూడా ఒకసారి విందాము. మీరు నాకు ఆన్ కెమెరా నా ఇంటర్వ్యూలో మీరు చెప్తున్నారు కుటుంబ వ్యవస్థను మేము ఇంకా డెవలప్ చేయబోతున్నాము అండ్ సొసైటీకి మేము చెప్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మేము ఒక వారియర్స్ లా పనిచేస్తున్నాము అని మీరు చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది బ్రహ్మకుమారులకు సంబంధించిన అంశంలో అసలు కుటుంబ వ్యవస్థను చెడగొడుతున్నారు, కన్నె పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నారు, అబ్బాయిలను మార్చేస్తున్నారు, అసలు కుటుంబం మీద ఆశ లేకుండా వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. ఇలాంటి అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి సమాధానం మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు వీరేంద్ర దేవదీక్షిత్ లాంటి వాళ్ళ వల్లే మాకు ఇలాంటి పేరు వస్తుందంటారా? ఏం చెప్తారు అసలు మీరు? మేము కుటుంబ వ్యవస్థను కాపాడడానికే ఉన్నాము. ఈ యొక్క అపవాదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి, ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు, హిప్నోథెరపీ చేస్తున్నారు. ఇదంతా వచ్చేసి విడిపోయిన సంస్థలు, మా దగ్గర నుంచి విడిపోయిన సంస్థల వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. మా దగ్గర మాత్రం నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్నాను, మీ ఎదురుగానే ఉన్నాను. అమ్మ నాన్నలతో కలిసే వచ్చాను. ఈ రోజు స్టూడియోకి కూడా మా నాన్నగారితో కలిసే వచ్చాను నేను. మరి నేను కుటుంబ వ్యవస్థ నుంచి నేను ఎక్కడ దూరమే అవ్వలేదే. ఇప్పుడు క్యాచ్ చేశారు పాయింట్. అక్క ఏం చెప్పారు? కుటుంబ వ్యవస్థ నుంచి మేము దూరం కాలేదు అంటూ. ఒకసారి మళ్ళీ రీప్లే చేసి చూపిస్తాను. నుంచి నేను ఎక్కడ దూరమే అవ్వలేదే. ఈరోజు స్టూడియో కలిసే వచ్చాను నేను. మరి నేను కుటుంబ వ్యవస్థ నుంచి నేను ఎక్కడ దూరమే అవ్వలేదే. ఈరోజు స్టూడియోకి నాన్నగారితో కలిసి వచ్చాను, బ్రదర్తో కలిసి వచ్చాను. నేను కుటుంబ వ్యవస్థలోనే ఉన్నాను. మళ్ళీ సేవకి వెళ్తున్నాను. నిజంగా మేము ఇదివరకు అడిగిన ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను, మేము నిజంగా అదే పని చేసే పని అయితే ఈ రోజు ఈ యొక్క వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్నారో
మా ప్రతి ఏదైతే అపవాదులు చేస్తున్నారో అది నిజం చేసే పని అయితే ఇప్పుడు వరల్డ్ అంతా కూడా మా ట్రాన్స్లోనే ఉండేది కదండి. మీరు కూడా మా ట్రాన్స్లోనే ఉండేవాళ్ళు. ఎంత బాగుండేది. ఒకవేళ మేమే అదే పని చేసేది అయితే కనుక మేమందరినీ మా ట్రాన్స్లోకి తీసుకొచ్చుకునే వాళ్ళం కదా. ఒకరిద్దరే ఎందుకు, మొత్తం కలిపి చూస్తే విశ్వంలో ఈ బ్రహ్మకుమారిస్ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఇంత పద్ధతిపూర్వకంగా ఉండాలి గుప్పడి మందే ఉన్నారండి. గుప్పడి మందే వారియర్స్, సైనికులు కూడా గుప్పడి మందే దేశాన్ని కాపాడుతున్నారు. సో విన్నారు కదా, అక్కయ్య వాళ్ళ ఫాదర్ తోటి బ్రదర్ తోటి కలిసి వచ్చిందంట. అంటే ఇంతకాలము ఎవరెవరైతే కుటుంబం కాదనుకుని వెళ్ళారో, సో ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మేము ఎప్పుడు చెప్పలేదండి, మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళి మీరు ఏం చేస్తారో మాకేం తెలుసు అంటారు. అవునా కాదా? సో ఆ తర్వాత మేము కుటుంబంలో కలిసే ఉంటున్నాం, ఉండమని అంటున్నాము. మేము ఎవరిని ఏమి ట్రాన్స్లో, ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న అదే, మీ దగ్గరకు వస్తే ఆడపిల్లలు వీళ్ళంతా ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారంటే మేమేం హిప్నటైజ్ చేయట్లేదు అని అంటున్నారు. ఒకవేళ మేము గనక ట్రాన్స్లో పెడితే మొత్తం ప్రపంచం అంతా ట్రాన్స్లో ఉండాలి అంటుంది. సో దీని గురించి కూడా మనం జూమ్ క్లాసెస్ లో చాలా సార్లు చెప్పుకున్నాము. ఈ హిప్నాటిజం గాని, మత్తు మందులు గాని, ఇవన్నీ బలహీన ఆత్మల మీద పనిచేస్తాయి, శక్తిశాలి ఆత్మల మీద పని చెయ్యవు. సపోజ్ వాళ్ళు మనకి భోగులు ఏమైనా కలిపి పెట్టారే అనుకుందాం, మనం స్వీకరించామే అనుకుందాం. అంటే అది గనక మనం స్వీకరించేటప్పుడు బాబాని తలుచుకుని ఆత్మాన్న స్థితిలో నేను శివబాబా బండారా నుంచి తీసుకుని తింటున్నానన్న ఆ భావనతో తీసుకుంటే వాళ్ళు ఏమి కలిపినా మీ మీద ప్రభావం చూపించదు. మొన్న కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, తిరుపతి లడ్డూలో కూడా కలిసిందని చెప్పి ఎంతో మంది న్యూస్ ఛానల్స్ లో చూసాను. ఎందుకు భక్తులకు ఆరోగ్యం పాడవలేదు, ఎవరికి ఏమిటి కాలేదు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి స్మృతిలో తిన్నారు కాబట్టి, అది భగవంతుని ప్రసాదం అన్న భావంతో తిన్నారు కాబట్టి. సో కాబట్టి వాళ్ళు మత్తు మందులు ఇవన్నీ ఏవైతే మందులు కలిపి పెట్టారో అది కొద్ది మంది మీద చూపించింది, కొద్ది మంది మీద ఎందుకు చూపించలేదంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ మీదే ఈ మందులు పనిచేస్తాయి. వాళ్ళు భోగులు కలిపేవనే కాదు, మనం కూడా మామూలుగా మనకు ఒంట్లో బాగాలేనప్పుడు కొన్ని పెయిన్ కిల్లర్స్ అట్లా వేసుకున్నప్పుడు ఒక్కోసారి పనిచేస్తే చెప్పు డాక్టర్లు అదే అంటారు, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి, ఉంటేనే మందులు పనిచేస్తాయి అన్నట్టు. సో అదే విధంగా వీళ్ళు ఏదైతే మైండ్ని కంట్రోల్ చేయడానికి కలుపుతారో ఇవన్నీ బలహీన ఆత్మల మీద పనిచేస్తాయి. అందుకే బాబా ఏమంటున్నాడు ఇక్కడ, జ్ఞానంలోకి వచ్చాక ఏం తిండి మానుకోమని ఏం చెప్పలేదైనా. ఇలాంటి కలియుగంలో ఇలాంటి పరిస్థితులు వీళ్ళు ఏం కలుపుతున్నారో చేస్తున్నారో ఆయనకు తెలుసు కాబట్టి, ఇక్కడే కాదు అన్ని చోట్ల నడుస్తూ ఉంటాయి, చాలా సంస్థల్లో మనం టీవీలో చూస్తూ ఉంటాం. కాబట్టి నన్ను తలుచుకుని తినండి అన్నాడు. ఆయనకేదో ఆకలేసి ఆయనకేదో కావాలని కాదు, ఎందుకంటే మాట్లాడితే బాబా బోగు పెట్టారా అంటారు, అదేదైనా ఆకలితోటి అల్లాడిపోతున్నట్టు. ఎందుకు ఆయనకు సమర్పించి తినమంటున్నాడు, ఈ రకమైన ఆహారంలో ఏవైనా దోషాలుంటే అది తీసే పవర్ ఆయనకుంది. ఆ తీసే పవర్ ఆయనకు ఒక్కడికే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొంతమంది మధురమైన పిల్లలు ఎలా అంటే అట్లాంటప్పుడు ఆయన వాళ్ళు కలిపేటప్పుడే ఆపొచ్చు కదా అనేసి ఇలాంటి ఇంకా మనము శుద్ధపూస నంగనాచి క్వశ్చన్స్ అడగకూడదు. బుద్ధిని కంట్రోల్ చేయడానికి ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. జ్ఞానాన్ని తెలియచేసి శక్తిని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత శ్రేష్ట కర్మలు చేస్తామా, భ్రష్టు పట్టిపోయిన కర్మలు అంటే ధర్మంలో శ్రేష్టంగా ఉంటామా, కర్మల్లో శ్రేష్టంగా ఉంటామా, లేదా ధర్మ భ్రష్టులు అవుతామా, కర్మ భ్రష్టులు అవుతామా అన్నది మన బుద్ధే. సో కాబట్టి వాళ్ళు అలాంటి తప్పులు ఏమైనా చేస్తే ఆపొద్దా అంటే ఆపడానికే ఆయన అవతరించాడు. మౌంట్ అబులో కూర్చోబెట్టి బ్రహ్మబాబా ఉన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, శక్తి ఇస్తూనే ఉన్నాడు. సో ఆయన మాట వినమంటున్నారు. ఎవరికి నష్టము? వాళ్ళకే నష్టం. ఈ రోజు సమాజంలో ఎగ్జిస్టెన్స్ కోసం, ఉనికి కోసం భయపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కల్పం అంతా ప్రాప్తులు ఎలాగూ బొక్క. ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు లోపల ఎంత భయాన్ని అండర్గో అయితే, ఎంత భయాన్ని అనుభవిస్తే ఈ రోజు ఇలా వచ్చి కెమెరా ఎదురుగా వచ్చి నిజాలు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇది ఇప్పుడు బాబా అన్నట్టు అకస్మాత్తుగా జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఒక అకస్మాత్తుగా జరిగినట్టు రేపటి రోజున వీళ్ళు చేసే నేరాలు కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత మౌంట్ అబు నుంచి ఏదైతే మురళి వచ్చిందో అది చదవమని కూడా వాళ్ళే చెప్తారు. ఇప్పుడు చదివితే వేరే మార్గాలు అంటున్నారు, వంకర పార్టీలు అంటున్నారు, రేపు అసలు అదే మురళి అదే చదవాలా అంటారు. అంటే పరిస్థితులు వాళ్ళ చేత చేయిస్తారు. పరిస్థితులు ఆ రకంగా చేయించినప్పుడు బాబా మార్కులేనని చెప్పాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అంతా వృధా పోయినట్టే.
ఇవే నిజాలు ఆనాడు చెప్పుండింటే యాక్చువల్‌గా వాళ్ళే నెగ్గుండేవాళ్ళు డ్రామాలో. అంటే తాత్కాలికమైన విషయాలకు మాయకు వశమైపోయి, తండ్రిని ఎదిరించడం అంటే దీన్నే అంటారు. కానీ బయటికెలా వచ్చిందంటే వాళ్ళేదో నిమిత్తం చేసేసాడు బావ. అలా నిమిత్తం చేసి బావ తప్పులు చేయించాడు కదా! సో, నిమిత్తము అంటే అన్ని సమర్పణ చేసిన వాళ్ళని అర్థం. అంతే తప్పితే ఆయన కూర్చొని అపాయింట్‌మెంట్ ఇవ్వడం కాదు. సో, నెక్స్ట్ వీడియో చూద్దాము. పూజలకి వ్యతిరేకము కాదు, తీర్థయాత్రలు చేయడానికి పూజలకి వ్యతిరేకము కాదు, తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి వ్యతిరేకం కాదు. ఎందుకు నేనే స్వతహాగా సోమనాథ ఆలయం చూశాను, తిరుపతికి వెళ్ళాను. భారతదేశంలో కంచి కామాక్షి, కన్యాకుమారి బోల్డ్ ఆలయాలు నేను తిరిగాను, దర్శనం చేసుకున్నాను. తప్పేం సో, తప్పేం లేదని చెప్పారు గానీ చాలా మంది ఏం చేశారంటే ఇళ్లలో దీపాలు పెట్టడం కూడా మానేశారు. ఏమంటే బాబా భక్తి చెయ్యొద్దన్నాడంట. మరి శివలీలక్క ఏమో నేనేమో అన్ని చేసేస్తున్నాను అంటున్నారు మరి. పూజలకి వ్యతిరేకము కాదు, తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి వ్యతిరేకం కాదు. ఎందుకు నేనే స్వతహాగా సోమనాథ ఆలయం చూశాను, తిరుపతికి వెళ్ళాను. భారతదేశంలో కంచి కామాక్షి, కన్యాకుమారి బోల్డ్ ఆలయాలు నేను తిరిగాను, దర్శనం చేసుకున్నాను. తప్పేం లేదు. మేము అలా చేయకూడదని ఎవరికి చెప్పము. ఏ పూజలు వద్దనము, విగ్రహారాధన వద్దని చెప్పము. కాకపోతే పండుగలు బయటికి కనపడే పండుగలు ఏవైతే ఉన్నాయో రాఖీకి మాత్రం మేము బాగా బయట కనబడతాం. ఎందుకంటే అందరికీ రాఖీ కడుతూ 2 తాళ్ళు ఉంటాయి దాంట్లో. ఒకటి పరమాత్మ, ఒకటి ఆత్మ. సో ఆయన బంధంలో మనం ఉంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని అనుభవం చెప్పడానికి. తర్వాత కేవలం ఒక సోదరితో మాత్రమే బంధించబడ్డది కాదు రాఖీ. ఎందుకంటే కట్టించుకున్న వాళ్ళు అనకాపల్లిలో ఉంటే, కట్టిన వాళ్ళు అమెరికాలో ఉంటే ఎవరికెవరు రక్షిస్తారు, ఎవరు చూసుకుంటారు. అండ్ ఈ రోజులో సో ఇప్పుడు ఈ పాయింట్ గమనించారు కదా, రాఖీలు కట్టేటప్పుడు ఒక దారం ఆత్మ, ఇంకో దారం పరమాత్మ దగ్గర కడితే ఆయన రక్షణలో ఉంటారు అని చెప్పేసి అసలు ఎప్పుడైనా చెప్పారా ఈ విషయం మనకి? ఇంకా అసలు కరెక్ట్ గా చెప్పాలి అంటే రక్షాబంధనం అంటే ఈ రోజు మన జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తండ్రి ద్వారా ఏ బంధం అయితే ఏర్పడుతుందో ఆ బంధంలో రక్షణ కూడా ఉంది. ఇది యాక్చువల్ రక్షాబంధన్. అది ప్రేమతోటి ఆయన కట్టే పవిత్ర బంధం. అదంతే. అది స్థూలంగా చేసుకునేది కాదు. కానీ ఏమంటే భక్తి మార్గంలో ప్రతిదీ స్థూలంగా చేస్తారు కాబట్టి ఆ రక్షాబంధనం అని వచ్చింది. తర్వాత అక్క నేను అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేశాను, తప్పేమి కాదు అని అన్నారు. కానీ రియాలిటీలో ఏం జరిగిందంటే ఎవరైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే అమ్మవాళ్ళు భక్తికి వెళ్ళిపోయారంట, భక్తి చేస్తున్నారంట, గుళ్ళకి వెళ్ళిపోతున్నారంట, వెళ్ళొద్దంట, ప్రసాదాలు తింటే పెద్ద నేరము. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అసలు విషయాలు చెప్తారు. రాఖీ పండుగకు చూసుకున్నట్టయితే నువ్వు ఎంత ఇస్తే నేను ఎంత నీకు కట్టాలా వద్దా, నువ్వు క్రితం సారి నాకు ఎంత ఇచ్చావు, ఇప్పుడు ఎంత ఇస్తావు. సో ఒకలాంటి జహా ప్యార్ హే వహా వ్యాపార నహి, ప్రేమ ఉన్న చోట వ్యాపారం ఉండొద్దు కదా. సో ఇది ఓన్లీ బ్రదర్ సిస్టర్ రిలేషన్ కాదు. అండ్ ఇది కేవలం హిందూ ధర్మ పండుగ కాదు, విశ్వ సౌభ్రాతృత్వాన్ని, విశ్వ సోదర భావాన్ని నెలకొల్పే పండుగ. మన భగవంతుడు మనందరికీ ఒకటే రక్షకుడు, మనందరం ఒకటే కుటుంబ సభ్యులు, ఒక భావంతో ఉండాలని. సో అది మేము ఎక్కువ కనబడుతూ ఉంటాం. కానీ శివరాత్రి కూడా మేము బాగా చేస్తాము, దీపావళి పండుగ బాగా చేస్తాము, తర్వాత దసరా పండుగ చాలా బాగా చేస్తాం. రావణ్ణి పెట్టి రావణ్ణి కాలుస్తాం మేము కూడా. కానీ బయట రావణ్ణి కాల్చినట్టుగా కాల్చాం. మేము ఏదో కాల్చేస్తాం పండుగ అయిపోయింది అని. మా పండుగలో ఆధ్యాత్మిక రహస్యం ఉంది. లోపల ఉన్నటువంటి రావణ్ణి కాల్చాలి అంటాం అన్నమాట. సో ఇది పూజల విషయంలో. సో దీపాలు పెట్టడం మానేశారు, భక్తి తప్పన్నారు, పండగలు చేసుకోవడం మానేశారు. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇప్పుడు అక్కయ్య చెప్పినట్టు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు, సైట్ సీయింగ్లు అయిపోయాయి. ప్రతి పండగ హ్యాపీగా అన్ని జరుపుకుని ఇక సేవదారుల చేత పని చేయించుకుని అన్ని చేసి హ్యాపీగా ఉన్నారు. సో అందుకే చాలా సార్లు చెప్పాను, నష్టపోయింది ఎవరంటే ఫాలోవర్స్. సో వీళ్ళు ఆ రకంగా చేసినప్పుడు బాబా ఎక్కడో ఇండికేషన్ ఇచ్చే ఉంటాడు వీళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని. కానీ ఆ బుద్ధి లైన్ క్లియర్ గా ఉండకపోవడం వల్ల, సో బుద్ధి లైన్ వీళ్ళది ఎందుకు క్లియర్ గా లేదంటే ఆ ఉండకుండా ఏం చేశారంటే పాటలేసి కూర్చోబెట్టారు. ఆ పాటల యొక్క ధ్వనిలో ఆయన సంకల్పం ఇచ్చినా క్యాచ్ చేయలేకపోతారు. ఒకవేళ ఇచ్చినా
బాబాని చూడకుండా 100 మంది కలిపి అదే తప్పు చేస్తుంటే 100 మంది చేస్తే అది రైటు అనుకో. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని స్వచింతన చేసుకుని క్లాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి తప్పులు ఏవైనా చేసుంటే సరిదిద్దుకోవాలనుకున్న వాళ్ళకి ఇది సరియైన సమయం. లేదు పర్లేదు నడిచొస్తోంది ఓకే అనుకుంటే ఇట్స్ ఓకే గాని మార్చాలనుకుంటే మాత్రం సమయం ఉంది. అవకాశం కూడా ఆయన ఇస్తున్నాడు. సో ఇంకా డ్రామా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఏదైనా చెయ్యాలనుకున్నా ఇప్పుడు చేసుకోవచ్చు. అవన్నీ మనం కట్టిపడేయడం కోసం లేము ఇక్కడ. ఓకే. సో అట్లాంటిది ఏమీ లేదండి. సో రూల్స్, రెగ్యులేషన్స్, లేదండి. టర్మ్స్, కండిషన్స్ ఏం లేవు మీ ఏం దగ్గర. లేదండి, ఏం లేదండి. సో నచ్చినట్టు బ్రతికేయచ్చు. హ్యాపీగా అండి, నో ఓకే. ప్రాబ్లం. అండ్ కమింగ్ ఇప్పుడు చూసారా రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మన తెలుగు భాషలో నియమాలు ఏమీ లేవు అని చెప్పేశారు. ఒకప్పుడు మేము ఈ విషయం చెప్తే అమ్మో మంజులక్క ఈ నియమాలు లేవని చెప్తున్నారు అంటున్నారు. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫైనల్ గా తేల్చింది అదే విషయం కదా. అవన్నీ మనం కట్టిపడేయడం కోసం లేము ఇక్కడ. ఓకే. సో అట్లాంటిది ఏమీ లేదండి. సో రూల్స్, రెగ్యులేషన్స్, లేదండి. టర్మ్స్, కండిషన్స్ ఏం లేవు మీ ఏం దగ్గర. లేదండి, ఏం లేదండి. సో నచ్చినట్టు బ్రతికేయచ్చు. హ్యాపీగా అండి, నో ఓకే. ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకు ఒక శ్రీమూర్తి. అవునండి. ఓకేనా. జనరల్ గా మన సనాతన ధర్మంలో చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా టెంపుల్స్ లో కూడా పూజారులు గాని, పంతులు గారులు గాని ప్రతి ఒక్కరు చెప్పే అంశం ఏంటంటే ఆడపిల్లలు చక్కగా గాజులు వేసుకోండి, తల్లో పూలు పెట్టుకోండి, నుదుటిన బొట్టు పెట్టుకోండి, అలా అయితేనే టెంపుల్లోకి రండి. మన సనాతన ధర్మాన్ని ఆడపిల్లలు డ్రెస్సింగ్ స్టైల్లో కానీ ఇలా మర్చిపోతున్నారు. లూజ్ హెయిర్ తోని బయటకు వచ్చేస్తున్నారు, డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది, ఇలా ప్రతి అంశంలో వామ్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు మీరు కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు. మరి మీ సనాతన ధర్మంలో ఎందుకు బొట్టు పెట్టుకోరు? అమ్మవారిని ఇప్పుడు ఎవరైనా నిండుగా కనిపించారు అనుకోండి, నిండుగా కనిపిస్తే మనం ఏమంటాము, అరే చక్కగా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తుంది అని అంటారు, చూడ ముచ్చటగా ఉందంటారు. మరి మీరు ఎందుకు బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ ఎందుకు దూరంగా ఉంటారు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న స్ట్రేట్ గా అడగొచ్చు. ఇవన్నీ నేనేం వేసుకోలేదు, కానీ నేను రాగానే మీరు నమస్కారం అండి అన్న. అది నా సంస్కారం, మీ సంస్కారం. మీ లోపల థాట్ నా ప్రతి ప్యూర్ థాటే ఉంది కదా. 100%. వెరీ గుడ్. సో నేను ఇవన్నీ వేసుకోలేదు, నేను వీటి క్లారిటీ మీకు ఇస్తాను. నేను ఇవన్నీ వేసుకోకపోయినా నా ప్రతి మీకు ఒక దివ్య భావం అయితే కలిగింది కదా. సో మేము ఈ డ్రెస్ లో ఉండి లోపల ఉన్న దివ్యత్వంతో ఎదుటి వాళ్ళకి అనుభూతిని కలిగింపచేస్తున్నాం. పాయింట్ 1. 2, ఇవన్నీ ఏవైతే వేసుకోవాలన్నది మా దగ్గర ఎవరైతే గృహస్థ జీవితంలో ఉన్నారు కదా వాళ్ళకి మేమైతే ఖచ్చితంగా చెప్తాం. అన్నిటితో నిండుగా పూలు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోండి, నిండుగా తయారవ్వండి. ఈవెన్ వాళ్ళ ఆలయాల్లో సేవ చేయడం కోసం వెళ్ళేటప్పుడు కూడా క్లియర్గా చెప్తాం. మీరు సెంటర్కి వస్తే ఇష్టమైతే వైట్ డ్రెస్లో రండి క్లాస్కి, మెడిటేషన్ క్లాస్కి, అది మీకు ఇష్టమైతే. కానీ మీరు సేవకి వెళ్తున్నప్పుడు మాత్రం పూర్తిగా మీరు రంగు బట్టల్లో ఉండండి. అది మేము ఖచ్చితం చేయమన్నమాట, వైట్ డ్రెస్ లో వాళ్ళు ఉండాలని. సో గృహస్థ జీవితంలో ఉండే వాళ్ళు చక్కగా మీరు చెప్పినట్టుగానే అమ్మవారి లాగానే నిండుగా ఉంటారు. సో ఇది ఏ వైట్ డ్రెస్ మీద అయితే నాకు తెలిసి సంవత్సరాల తరబడి కాదు, నాకు తెలిసి యుగాల తరబడి నడుస్తుండొచ్చు. ఇంత రచ్చ అవుతుందో సింపుల్ గా చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి. ఇంకా సేవలకు వెళ్ళేటప్పుడు బాగా వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళమని చెప్పారు, కానీ మేము కలర్ డ్రెస్సులు వేసుకుని వెళ్ళిన రోజు ఎన్ని మాట్లాడారో. అసలు సెంటర్కి ఏకంగా క్యారెక్టరే మంచిది కాదని చెప్పేసి, మంచి క్యారెక్టర్ మంచి లేని వాళ్ళు ఇట్లా రంగు బట్టలు వేసుకొని తిరుగుతారంట, పవిత్రంగా ఉండేవాళ్ళు వైట్ డ్రెస్సులు వేసుకుంటారంట. ఒక రచ్చ కాదు వైట్ మీద. జ్ఞానం చెప్పేటప్పుడు కలర్ డ్రెస్ వేసుకొని చెప్తే, జ్ఞానం చెప్పేటప్పుడన్నా వైట్ వేసుకోవచ్చు కదా అని ఎన్ని 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 మాట్లాడారు. ఎందుకు అదే మాట ఉన్నామంటే ఆ రోజుల్లోనే తెలిసి వైట్ 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 అని గింజుకునే బ్యాచ్లు మొత్తం ఇతర ధర్మస్తులని. ముస్లిమ్సే వైట్ డ్రెస్ వేసుకుని నమాజులు చేస్తారు. క్రిస్టియన్స్ లో కూడా వైట్ కి ఎక్కువ. పూజారులు ఎవరైతే ఉంటారో ఆ పాస్టర్లు, వీళ్ళ ఫాదర్స్ వీళ్ళంతా వైట్లే వేసుకుని ఉంటారు. అక్కడ ఆ దిశగా అది వచ్చింది. అందుకే కర్ణామయుడి లాంటి సినిమాలు ఇవన్నీ వేసేటప్పుడు చూసి, అంటే యాక్చువల్గా వీళ్ళు ఇతర ధర్మస్తులు, సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మంలో యాక్చువల్గా ఏంటంటే రంగు బట్టలకే ప్రాధాన్యత ఉంది. సో వీళ్ళ విషయానికి వచ్చేసరికి మరి బాబా అలాంటి రూల్స్ ఏమైనా పెట్టాడా అని అడిగితే యాక్చువల్గా స్థూలమైన విషయం ఏది చెప్పరు.
వచ్చినప్పుడు ఆయన మరజీవ జన్మ అన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇవన్నీ ఎందుకు చూస్తాడైనా? సో వైట్ వేసుకోవడము తప్పు కాదు, వేసుకోకపోవడము తప్పు కాదు. అది మన చాయిసే. సో ఎక్కడ బట్టలు మార్చాలని ఆయన చెప్పలేదు. ఒక చోట రివైజ్డ్ కోర్స్ ముల్లీలు ఏముంది అనంటే, ఒకవేళ వైటే వెయ్యాలి అని అనుకుంటే అది సేవా భావనతోటి అందరూ ఒక యూనిఫామ్ లాగా కలిసి అట్లా ఏమైనా వేసుకోవచ్చు. అది మా వ్యక్తిత్వం కింద వేసుకోవద్దు అన్నాడు. వ్యక్తిత్వం అంటే ఏంటో పర్సనాలిటీ. బ్రహ్మకుమారిస్ అంటే వైట్ వేసుకుంటారు. వ్యక్తిత్వం అయిపోయింది. ఆ రకంగా వేసుకోవద్దు అంటాడు. మనకంటూ ఐడెంటిటీ వచ్చిందంటే మన సేవ ద్వారా, మన దైవీ గుణాల ద్వారా మనకు ఐడెంటిటీ అనేది రావాల్సిందే తప్పితే తండ్రి ద్వారా, తండ్రి ప్రత్యక్షతోటి కానీ బట్టల ద్వారా, దీని ద్వారా కాదు. కానీ జరిగింది మాత్రం అదే. సో ఈరోజు చెప్పేటప్పుడు మేము ఎప్పుడూ చెప్పలేదు. అందరినీ గృహస్థులు ఉన్న వాళ్ళని చేయమని చెప్పాము. సో ఈ నియమాలన్నీ ఏవైతున్నాయో దేహ నియమాలు ఏవి చెప్పలేదు ఆయన. ఎందుకు అని అంటే ఆయన మాట్లాడింది ఆత్మిక పిల్లలతోటి, దేహాలతోటి కాదు ఆయన మాట్లాడింది. అసలు మన ఎంట్రీ పాయింటే మరజీవ జన్మ. ఆ కాన్సెప్ట్ ని ఎప్పుడో ఎత్తేసారు. అసలు చాలా మంది అది తెలియకుండానే శరీరాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మెయిన్ పాయింట్ అక్కడ తీసేయడం వల్ల ఏమైపోయిందంటే సబ్జెక్ట్ రాంగ్ లో వెళ్ళిపోయింది. అంత స్థూలానికి వెళ్ళిపోయింది. అసలు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడేటప్పుడు స్థూల విషయాలు ఎందుకు చెప్తాడు? ఆ ఒక్క పాయింట్ కనుక అర్థమై ఉండింటే ఇంత మోసం జరిగి ఉండేది కాదు, ఇంత రచ్చ జరిగి ఉండేది. సో కాబట్టి ఇది కూడా ఒక్కసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని, స్వచింతన చేసుకుని, బాబాని క్షమించమని అడిగి ఏమైనా రీరికార్డింగ్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. నెక్స్ట్ నిన్న మనం ఏదైతే ఆ నెమలి గురించి తెలుసుకున్నామో దాని గురించి ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇస్తాం. ఇదిగో ఈ వీడియో కూడా చూపిస్తున్నాం మీకు. ఇది యాక్చువల్ గా నెమలి పిల్లలు ఇది పుట్టే పద్ధతి. కానీ మరి అది ఎందుకు ఆ రకంగా మరి ఆ నీటి ఏదో కన్నీటి చుక్క అని అదని శ్రీకృష్ణుడి నెమలిపించమని మరి అది ఏ రకంగా తీసుకొచ్చారో జనాలు ఎలా నమ్మారు ఇంకెవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేట్ చేయాల్సిన చోట ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది దీని గురించి. తర్వాత అంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే సెక్స్ ఒక్కటేనా? నేను అదే అడుగుతున్నాను. సమాజంలో మీరు బ్రహ్మచర్యాన్ని ప్రోత్సహిస్తున్నారు, మరి భార్యాభర్తల సంబంధంలో అది లేకుండా ఎలాగాని నేను అదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. భార్యాభర్తల సంబంధం కానీ లేకపోతే ఒక మానవుడి పుట్టుక కానీ, సరే మీరన్నట్టు సీతాదేవి పుట్టుక కానీ, రాముడి పుట్టుక కానీ, హనుమంతుడి పుట్టుక కానీ అవి చాలా పవిత్రంగా జరిగినాయి, ఎలాంటి కామ వాంఛలుగా జరగలేదు అని మీరు చెప్తున్నారు. మన తలరాత ఎవరు రాశారు? చాలా సార్లు మనము నా తలరాత అంటాం గాని నీ తలరాత అనం కదా. అంటే నా తలరాత నేనే రాసుకున్నాను కదా, నా కర్మల అనుసారంగా. కాబట్టి నా తలరాత నేను రాసుకున్నాను. ఓకే, మీరే రాసుకున్నారు. ఇప్పుడు మీ పుట్టుక కానీ ఇదంతా ఎవరి ఆజ్ఞతో జరిగింది? పైనవాడి ఆజ్ఞ. కానీ పైవాడు ఎప్పుడు కూడా అది తప్పెలా అవుతుంది? కామం పైవాడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవీ దేవతల నుంచి వద్దాం మనం. దేవీ దేవతల యొక్క జన్మ ఏదైతే ఉందో పవిత్రమైనటువంటి పవిత్రతా శక్తితో జరిగింది. తర్వాత వచ్చినటువంటి మన ఋషులు మునులు అందరూ కూడా ఈ బ్రహ్మచర్యాన్ని పవిత్రతను ఆదరించారు. అందుకే కదా శంకరాచార్య బ్రహ్మచర్యం కోసము జీవితాన్ని ఈశ్వరుడికి అంకితం చేశారు. అలా అనేకుల్ని అంకితం చేసే విధంగా మార్గంలోకి తీసుకెళ్లారు. సో ఇది వీళ్ళు చెప్పేది బ్రహ్మచర్య వ్రతం అని చెప్పేసి. సో శంకరాచార్యుడు ఎప్పుడు వచ్చాడంటే 3500 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సత్యుగంలో తీసుకురాలేదు సన్యాసాశ్రమ ధర్మాన్నైనా. ఎందుకంటే ఆయన ప్రపంచంలో గృహస్థుకే ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు నిజాలు ఒప్పుకొని ఇప్పుడు అసలు విషయం వచ్చింది కాబట్టి ఎంతో మంది ఇంక ఇప్పుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. లేదు మేము అలాగే బతికేస్తామంటే ఎవరు చేయలేదు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే గృహస్థుకి పునాది పడుతుంది.
ఏదైతే భక్తిలో మనం విన్నామో భగవంతుడు స్వర్గంలో పెళ్లిళ్ళు చేస్తారు, భగవంతుడే నిర్ణయిస్తాడు, పతియే ప్రత్యక్ష దైవము అని ఏవైతే విన్నామో ఇప్పుడు జరుగుతాయి అవి. గృహస్థుకి పునాది పడి ఈ రోజు ఆయన మార్గంలో ఉన్నప్పుడు జీవితం ఎంత శ్రేష్ఠ సంబంధాలు. మనం సంవత్సరం పాటు క్లాసు చెప్పుకున్నప్పుడు ఏం తెలుసు, ఇచ్చే మొట్టమొదటి ప్రాప్తే శ్రేష్ఠ సంబంధాలు. శ్రేష్ఠ సంబంధాలు, తర్వాత సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత. ఇప్పుడు ఆ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. గృహస్థు మొత్తం మళ్ళీ రివైవ్ చేయబడుతుంది. సేవలు చేయాల్సి వచ్చినప్పుడు ఈరోజు ఇంక అందరూ జంటలుగా చేస్తారు. పెళ్లిళ్ళు కాని వాళ్లకు పెళ్లిళ్ళు ఫేజ్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. చేసే వాళ్ళంతా జంటలుగా చేస్తారు. ఆయన ద్వారా జ్ఞానం తెలుసుకుని ఆయన ఆజ్ఞాకారులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళ పాత్రను పోషిస్తారు. అప్పుడు అందరూ నమ్మడం మొదలు పెడతారు. సో ఎవరైతే ఆయనకి ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్ళారో ఆ శిక్షల ఫేజ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఈ బ్రహ్మకుమారులు చేసిన తప్పుకు శిక్షలు పడ్డప్పుడు సమాజం ఏమంటది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భగవంతుడు శిక్షలు వేశారు అంటారు. అంటే భగవంతుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఎవరైతే ఆజ్ఞాకారులుండి చెప్తూ పోయారో వాళ్ళకి ప్రాప్తులు వస్తాయి. అప్పుడు అందరూ దైవ మార్గంలో ఉంటే ఏ రకంగా ప్రాప్తుల్ని పొందుతారు, ఏ రకంగా సంతోషంగా ఉంటారు అన్నది అక్కడ రుజువు అవుతుంది. అప్పుడు అందరు అంటే ఒక స్టేజ్ లో ఏం చేస్తాడంటే ఆయన స్థాపించే ప్రపంచం ఎలా ఉంటుందా అని చెప్పి చూపిస్తాడు. అదేదో ఒకరోజు విషయం కాదు. అందరు ఎట్లా అర్థం చేసుకున్నారంటే ఒక వినాశనానికి బాగా పబ్లిసిటీ ఇచ్చి కూర్చున్నారు. ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎప్పుడు వినాశనం అవుతుందని, ఎప్పుడు బిల్డింగులు కూలిపోతాయి, ఎప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోతాయి అని ఇవే ఆలోచించారే తప్పితే యాక్చువల్ గా ఈ ఫేజ్ ఉంది. ఈ ఫేజ్ నడవకపోతే ఎవరు నమ్మాలి ఆయన అవతరణని? ఎవ్వరూ నమ్మరు. భగవంతుడు వచ్చాడు ధర్మస్థాపన కోసము, భగవంతుడు వచ్చాడు సత్యుగ స్థాపన కోసం అంటే ఏది రుజువు? అసలు నిజాయితీగా ఎందుకు బతకాలంటున్నారు? ఈరోజు నిజాయితీగా సమాజంలో బతకలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏ భగవంతుడైతే ఈరోజు సంపూర్ణ పవిత్రత అంటే నిజాయితీ అంటున్నారో ఆ నిజాయితీగా బతికితే సమస్యలు వస్తాయి అని నిజాయితీగా బతకలేని పరిస్థితులు ఉన్నప్పుడు నిజాయితీగా బతికితే ఎలా ఉంటుందా అన్న రుజువే అక్కడ జరగనప్పుడు ఆయన ప్రత్యక్షత ఎట్లా జరుగుతుంది? సో ఇప్పుడు ఆ ఫేజ్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఆయన ఆజ్ఞాకారులు ఆయన కోసం అని చెప్పి ఆయన సేవలని చెప్పి ఇంకా ఆయనే జీవితం అన్నట్టు నడిపి ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లిన సేవాదారులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాప్తులు ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు లోకం నమ్ముతుంది. ఇంతవరకు ఏమొచ్చాయంటే ఊరికే తిట్లు, అవహేళనలు, వెటకారాలు ఇన్ని పడలేక చాలా మంది జ్ఞానమే చెప్పడం మానేశారు. అమ్మో ఇన్ని సమస్యల వాళ్ళ నుంచి సమస్యలు వస్తాయి అని భయపడిపోయారు. సో ఇప్పుడు రిజల్ట్ చూపిస్తారు ఓడిపోయారు అని చెప్పి. ఎందుకంటే పేరుకు భయపడ్డారు. అందుకే బాబా 80లోనే త్యాగం భాగ్యం అన్న క్లాస్ తీశారు. ఈ రోజు మీరు త్యాగం చేయండి భాగ్యం వస్తుంది అని. కానీ ఆ పేరుని ఎవరు త్యాగం చేయలేకపోయారు. అమ్మో చెప్తే సమస్యలు వస్తాయేమో, వంకర పార్టీలు అంటారేమో, సమస్యలు సృష్టిస్తారేమో, ఇంటి మీదకి వచ్చేస్తారేమో, దాడులు జరిగిపోతాయేమో, మన గురించి చెడు ప్రచారం చేస్తారేమో అని చెప్పి ఎవ్వరు కూడా పేరును వదులుకోలే. పరువు 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 అని చెప్పి ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అసలు ఆ పరువు అన్నది ఏదో పోతుంది అని చెప్పేసి ఆ భయపడిపోయి ఎవరు జ్ఞానాన్ని చెప్పలేకపోయారు. చాలా మందికి తెలుసు అంటే పేరుని అంటే సర్వస్వ త్యాగులు కాలేకపోయారు. సో మరి కానప్పుడు భాగ్యం ఎట్లా వస్తుంది? అసలు ఒకప్పుడు జ్ఞానం చెప్పడం కాదు కదా, జూమ్ లో కూడా చెప్పడానికి భయపడ్డారు. చాలా కొద్ది మంది వచ్చారు. 100 మంది ఉన్నారంటే 100 మందిలో 5-6 వచ్చి చెప్పేవాడు. సో ఆ రోజుల్లోనే అన్నాను వచ్చి చెప్పండి, ధైర్యంగా నిలబడండి. సో ఈ రోజు వాళ్ళు నిలబడ్డారు, ధైర్యంగా చెప్పారు. సో ఖచ్చితంగా వాళ్ళకే వస్తాయి ప్రాప్తులు. సో రాని వాళ్ళు ఎందుకు రాలేదు, మా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అంటే మీరు రాలేదు కదా మరి ముందుకి అవకాశం వచ్చినా కానీ. ఒక పద్ధతికంటూ పునాది పడాలి కదా నిజాలు చెప్పడానికి. ఈ రోజు నలుగుట్లోకి వచ్చి మాట్లాడే ధైర్యం ఉండాలి, నలుగుట్లోకి వచ్చి ముందు పడే ధైర్యం ఉండాలి. అవన్నీ ఏమైనా చేస్తే కదా ఆయన ప్రాప్తులు ఇస్తాడు. మేము ఏమి చేయంగానే అన్ని దిగి రావాలంటే మాత్రం రాదు. సో కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ పరీక్షలు ఇవన్నీ ఒక కంటిన్యూస్ ఫేజ్ని బట్టి నడుస్తాయి తప్పితే ఒక రోజు పెట్టి వదిలేసేవి కాదు. సో ఇప్పటి వరకు వచ్చినాయి అన్ని పరీక్షలే.
సో మీరు ఎంతవరకు పాస్ అయ్యారో, ఎంతవరకు ఫెయిల్ అయ్యారో చూసుకోండి మరి. సో ఆ పశ్చాత్తాపం సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు నడుస్తది. శిక్షల సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు నడుస్తది. ఆ తర్వాత ప్రాప్తుల సీన్ ఏదైతే ఉందో అది నడుస్తదిప్పుడు. సో ఎవరు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు చూడు, ఇప్పుడు శివలీలక్క వీడియోలు చూసేసి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతది. పరీక్షలు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? బాబా మాట విన్నారా? బ్రహ్మకుమారిల మాట విన్నారా అని. బాబా మాట వింటే పాస్ అయినట్టు, బ్రహ్మకుమారిల మాటలు వింటే ఫెయిల్ అయినట్టు. అంటే ఏం చేశారు శివలీలక్కయ్య? రిజల్ట్ డిక్లేర్ చేశారు. ఇదిగో చెక్ చేసుకోండి, ఇది అసలు జ్ఞానము. సో మీరు ఏం చేశారు? సో ఇలా ఈ విధంగా ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటది. వచ్చినప్పుడు ఆ రిజల్ట్ తెలుస్తూ ఉంటది. కానీ ఇంకా క్లోజ్ చెయ్యలేదు కాబట్టి అవకాశం అయితే ఉంది. సో నేను ఒకసారి సెట్టింగ్స్ మారుస్తాను. దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సో ప్రశ్నలు ఏమైనా అడగాలంటే అడగొచ్చు. ఇంతవరకు చూపించిన వీడియోస్ కానీ, పరీక్షలకు సంబంధించి కానీ, రిజల్ట్‌కి సంబంధించి కానీ. సో రాబోయే రోజుల్లో ఏది అకస్మాత్తుగా ఇప్పుడు అక్కయ్య అకస్మాత్తుగా వచ్చి ఎలా నిజాలు చెప్పేశారో అలా చాలా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. మనం ఊహించామా? ఊహించలేదు కదా! సో అలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు అవన్నీ ఆయన ప్రేరణతోటే నడుస్తున్నాయన్న విషయం తెలుసుకొని విమర్శించడాలు, వెటకారాలు చేయడం ఇవన్నీ ఇంకా మానుకోవాలి. చాలా మార్పులొస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ బుద్ధిలోని క్లియర్‌గా ఉండి మళ్ళీ తప్పుకి సంయోగం ఇచ్చే విధంగా ఉండకూడదు. మన ఆలోచనలు గాని, వాక్కు గాని, కర్మలు గాని. సో బుద్ధిలోని క్లియర్‌గా ఉండాలి అనంటే ఏం చేయాలి ఇక్కడ? కారణాలు, సాకులు, ఫిర్యాదులు ఎందుకు, ఏమిటి అలా ఇవి గనక ఆపేశారంటే మీ బుద్ధి కనెక్ట్ అయ్యి ఉంటది బాబాకి. కరెక్ట్ గైడెన్స్ ఆయన నుంచి వస్తూ ఉంటది. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సంవత్సరం పాటు క్లాసులు అయిపోయినాక ఇంకా నెక్స్ట్ లెవెల్ బాబా నుంచి డైరెక్ట్ కనెక్షన్‌లో జ్ఞానం తెలుసుకోవాలి మీరు. ప్రతి నిమిషం ఇప్పుడు మేమంటే జూమ్‌ల ద్వారా చెప్తున్నాం గానీ, మీ జీవితంలో వచ్చే పరీక్షలకు అప్పటిదప్పుడు మేము మీ పక్క నుండి గైడెన్స్ ఇవ్వలేం కాబట్టి, పరీక్షా సమయం ఇంకా నడుస్తూనే ఉంటది. మళ్ళీ రెండవసారి తప్పు చేయకుండా ఉండకుండా ఎప్పటికప్పుడు నిరంతరం బాబాతోటి బుద్ధి లైన్ క్లియర్‌గా ఉండాలి. ఒక పరిస్థితి వచ్చిందంటేనే చెక్ చేసుకోండి. ఏమైనా కారణం గాని, సాకులు గాని, ఫిర్యాదులు గాని, ఎందుకు, ఏమిటి ఇవి చెక్ చేసుకున్నారంటే మీ బుద్ధి కనెక్ట్ అయ్యి ఉందా లేదా తెలిసిపోతది. సో ఆయన నుంచి డైరెక్ట్‌గా మీకు గైడెన్స్ వస్తూ ఉంటది. ఆ గైడెన్స్ ఆధారంగా మీరు చేయడం ఇప్పుడే అలవాటు చేసుకోవాలి. సో మనసా సేవ అన్నది మనము సంఘటితంగా చేస్తాము. సో రాబోయే రోజుల్లో బ్రహ్మబాబాకు సంబంధించిన క్లాసులు, మనసా సేవ ఇవి కూడా ఉంటాయి. మీ పరిధిలో కూడా మీరు ఇంట్లో చేస్తారు. కానీ ఈ జ్ఞానం తెలుసుకోవడం అన్నది ఇప్పటికే బాబా నుంచి తెలుసుకొని అలవాటు చేసుకో. ఇంకా గ్రూపులని పరిగెట్టేసి మళ్ళీ అటు ఇటు ఇదైపోవద్దు. ఆయన టీచరు, మీరు విద్యార్థులు. ఇంక ఈ సంబంధం ఫిక్స్ అయిపోవాలి. ఈ సంగమంలో ఈ సంబంధం ఫిక్స్ అయిపోయిందంటే వచ్చే కల్పంలో కూడా ఆయన టీచరు, మీరు విద్యార్థులు. మళ్ళీ మధ్యలో మూడో వ్యక్తి బ్రహ్మకుమారిలు ఉండొద్దు ఇంక. ఈ రోజు నిజం బయటకు వచ్చింది. ఇవన్నీ విషయాలు ఈ రోజు వీళ్ళు ఒప్పుకున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఇంక ఎండింగ్‌కి వచ్చేస్తున్నామని అర్థం. సో అకస్మాత్తుగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. బుద్ధి స్థిరంగా ఉండాలి. సాక్షి స్థితిలో ఉండాలి. మనం మళ్ళీ రాంగ్ డెసిషన్స్ తీసుకుని కౌరవ పక్షం వహించడం గాని, అధర్మమైన పనులు గాని చేయడం చేయొద్దు. ఇంతకాలం వాళ్ళు చెప్పింది విన్నామంటే కౌరవ పక్షం వహించినట్టే. తర్వాత ఇంకెవరినో చూసి వాళ్ళేదో చేసేస్తున్నారు అనుకోవద్దు. మౌంట్ అబులు ఎంతో మంది ఎన్నో చేత కౌరవ పక్షం వహించారు కదా! సో కౌరవ పక్షంలో ఉన్నామా, పాండవ పక్షంలో ఉన్నామా, బాబాతో ఉన్నామా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. సో మెయిన్ బుద్ధి లైన్ క్లియర్ ఉండాలి. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఓం నమస్తే అక్కయ్య. ఓం నమః శివాయ. ఈ విషయం ఇక్కడ భోజనం విషయంకి వచ్చేసరికి ఈ రామ్నగర్ సెంటర్ లో ఒక ఇద్దరు ముగ్గురి ఫంక్షన్స్ జరిగినాయి అక్కయ్య. ఒకటి పెళ్లి అయింది, ఒకటి గృహప్రవేశం అయింది, ఇంకోటి ఒకటి అయింది. అయితే ఏం చేస్తుండే అంటే బ్రహ్మకుమారి సెంటర్ నుంచి వండి అక్కడికి 10-15 వేలు ఇస్తే వండి అక్కడ పంపిస్తే ఆ పెళ్లి ఫంక్షన్ హాల్లో మేము తినేసి రావాలక్కయ్య. ఇవి జరిగినాయి. గృహప్రవేశానికి వస్తే కూడా అలాగనే జరిగింది అక్కయ్య. ఇంకో ఫంక్షన్ పోతే అక్కడ అలాగనే ఈ 10-15 వేలు ఏదో ఇస్తే మా 20-25 మందికి
ఈ సెంటర్ నుంచే వండి పంపించేసి అక్కడ పెళ్ళికి పోయేసి ఈ భోజనాలు చేసి మేము రావాలి అక్కయ్య. ఇలా జరిగింది. ఇంకోటి అక్కయ్య ఈ సో అదే మరి అపవిత్రం అయిపోతారు మీరని చెప్పారు కదా! అందుకోసం అని చెప్పి ఎవరిని తినకుండా ఇలా వ్యాపారాలు పెంచుకున్నారు. వీళ్ళ ఫుడ్ బిజినెస్, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్, ట్రావెల్ బిజినెస్, స్వీట్ షాపులు వీళ్ళ వ్యాపారాలని పెంచుకున్నారు అంతే. మీరెళ్లి అందరి దగ్గర తినేస్తే వీళ్ళ వ్యాపారం ఎలా నడుస్తది? మీరు బంధువుల ఇళ్ళకెళ్ళి మీరు తినేసారు అనుకోండి. మరి వీళ్ళ ఫుడ్ బిజినెస్ ఎలా నడుస్తది? చెప్పండి. అది వాళ్ళ ఫుడ్ బిజినెస్, స్వీట్ బిజినెస్, మార్కెటింగ్ అంతే అది. మీకు నా పాత యూట్యూబ్ వీడియోలు చూడండి. అందులో విషయం చెప్పాను. కల్పవృక్షంలో కూడా చూసాను. వాళ్ళ ఫుడ్ బిజినెస్, ట్రావెల్ బిజినెస్ అంతే. కన్‌స్ట్రక్షన్ బిజినెస్. అంతకు మించి దాని వెనకాల మోటివే లేదు. క్యాటరింగ్ బిజినెస్ అంట. మొత్తం అంతా వ్యాపార ధోరణి అంతే అది. ఇంకో ఆ విషయం కూడా వ్యాపారాన్ని ఆయనను అడ్డు పెట్టుకుని వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి దిగాల్సొచ్చింది ఆయన. దిగి ఎప్పుడు 36 నుంచి మొదలుపెట్టి చెప్తూనే ఉన్నాడు. ఆయన మాట ఎక్కడ విని అందరూ ధర్మ మార్గం వైపు వెళ్ళిపోతారేమో అని చెప్పి వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. అవి చదవొద్దు అని చెప్పి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనో అన్ని తీసుకున్నారు. అందుకే చాలా మంది అసలు జ్ఞానం చదువుకోలేదు కాబట్టి తెలియకుండా పోయింది. ఇంకెవరైనా ప్రశ్నలు? ఇంకోటి కూడా ఇప్పుడు శివలీలకే చెప్పింది కదా అక్కయ్య, మేము దేవాలయాలకు వెళ్తాము, అది వెళ్తామని. మేము ఎన్నోసార్లు ట్రావెలింగ్ చేసినాం అక్కయ్య మా సెంటర్ నుండి యాదగిరిగుట్ట కానీ ఇంకా వేరే దగ్గర కానీ. మెయిన్ టెంపుల్ లోపలికి తీసుకెళ్ళకపోతుండే అక్కయ్య. అక్కడ ఏదో అక్కడ చిన్న చిన్నగా వాళ్ళకి ఇష్టం ఉన్నది తీసుకెళ్ళి టెంపుల్ గట్ట ఏముంది మనం పోవద్దు కదా, చెయ్యొద్దు కదా అని అక్కడికి వెళ్ళి తిప్పి వాపస్ తెచ్చేస్తుండే అక్కయ్య. అక్కడ తీర్థప్రసాద్ ఒకవేళ టెంపుల్ లోపలికి వెళ్ళినా కూడా తీర్థప్రసాద్ తీసుకోపోతుండే అక్కయ్య. తీసుకొని అక్కడ పక్క పడేస్తుండే. అదే వాళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు ఇతర ధర్మస్తులు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇందాక కూడా ఆమె చూడండి, మేము ఎప్పుడూ చెప్పలేదు విగ్రహారాధన చేది. విగ్రహారాధన అన్న వర్డ్ ఏదైతే ఉందో యాక్చువల్ గా బాబా చెప్పేది విగ్రహము, దేహాన్ని ఆరాధించొద్దని చెప్పాడు. వీళ్ళు ఏదో భక్తి మార్గంలో ఉన్న విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. సో ఆ టూర్లు గీర్లు అన్ని ఏంటంటే వీళ్ళ ట్రావెలింగ్ బిజినెస్ అంతే అది. ఇప్పుడు మిమ్మల్ని యాదగిరిగుట్టకు తీసుకెళ్ళానంటే ఫ్రీగా ఏం తీసుకెళ్ళలేదుగా, డబ్బులు ఇచ్చి వెళ్ళారుగా. డబ్బులు ఇచ్చి వెళ్తారు. అవును అక్కయ్య, డబ్బులు ఇచ్చి అది ట్రావెల్ బిజినెస్ అంతే అది. ఎక్కడ పోయినా డబ్బులే. ఇక్కడ ఎవరో మెసేజ్ పెట్టారు ఏదో, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ బిజినెస్ ఉండదని మహానటి వీడియోలో చెప్పారు. ఎక్కడ మాత్రం బిజినెస్ ఎక్కడైనా వాళ్ళే బిజినెస్ చేశారు. అదే మరి చెప్పేదానికి చేసేదానికి అసలు ఇవన్నీ ఎందుకు చెప్పామంటే ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, ఎడ్యుకేట్ చేయండి. ఎంతో మంది మోసపోయారు, ఎంతో మంది ఏదో అని అన్నారు. ఎక్కడో చోట నిజం తెలియాలి అందరికి. ఇంకేమన్నా ప్రశ్నలు? ఓం శాంతకి. ఓం నమ శివాయ. చెప్పు. ఇప్పుడు సన్యాస ధర్మంలో ఇప్పుడు బాబా చెప్పిన దాంట్లో అయితే గృహస్థాన్ని సర్దిద్దుకోవాలి, సంగమయుగం నడుస్తుంది అని చెప్పిండు కదా. అయితే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసుల్లాగా సన్యాస ధర్మంలో ఉండి అక్కడ సుఖం లేదు, సంతోషం లేదు వాళ్ళకి చాలా మంది. వాళ్ళు సన్యాస ధర్మంలో ఉండి కూడా వాళ్ళకు శాంతి లేదు, సుఖం లేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో కూడా సన్యాసుల్లాగా బతికే వాళ్ళకి ఇప్పుడు మనము ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే పవిత్రత మీద చాలా బ్రహ్మకుమారులకి సన్యాసాశ్రమ ధర్మం అని ఎవరు చెప్పారు? వాళ్ళకి అంటే వాళ్ళు జ్ఞానంలోకి వచ్చిన సన్యాసం తర్వాత వాళ్ళకి జీవిత భాగస్వామి అన్న హోదా ఇచ్చి బేహద్ పుత్రవాన్భవ అని చెప్పి విశ్వంలోని ఆత్మలందరికీ తల్లిని చేసినప్పుడు భగవంతుడితో ఉన్న గృహస్థ జీవితమే కదా వాళ్ళది. కానీ వీళ్ళు వాళ్ళు అలా దాన్ని సన్యాసుల చెప్పలేదు. మాదిరి చేశారు అంతే. సన్యాసాశ్రమ ధర్మానికి పునాది వేశారు. దేన్ని అసలు సన్యసించమన్నాడైనా? కామక్రోధ లోభమోహ అహంకారాన్ని సన్యసించమని చెప్పాడు. హద్దు సన్యాసం కాదు. బట్టలు వైట్ మార్చేసుకుని మేము ఎవరి దగ్గర తినము చెయ్యము అని చెప్పి అంటరాని చూసి చెప్పేసి ఆ రకమైన సన్యాసాన్ని చెప్పలేదే. వీళ్ళైతే అదే చేసింది. హద్దు సన్యాసంలో బేహద్ అంటే వీళ్ళు హద్దులోనే వెళ్ళేది అవును, కదా. వాళ్ళ సొంతంగా చేసుకున్నారు. వాళ్ళు బాబా మాట వినరు కదా. వాళ్ళు బాబా కూడా చెప్తే అంతా మొత్తం అంతా ఫస్ట్ రోజు కూర్చుని విని దానికి వ్యతిరేకంగా చేస్తారు కదా. ఆయన గృహస్థ అంటే సన్యాసం అంటారు. ఆయన మురళి చదవమంటారు అంటే వీళ్ళు సాకారం చదువుకుంటారు. ఆయన మనన చింతన చేయమంటే వీళ్ళు పాటలు వేసుకుంటారు. మొత్తం ఆయన ఏది చెప్పింది వాళ్ళు వినరుగా.
బ్రహ్మకుమారిలు బాబా చెప్పింది ఏది వినరు అన్నది రాసి పెట్టేసుకోండి, సబ్జెక్ట్ మొత్తం అర్థం అయిపోతుంది. నేను అలాగే అర్థం చేసుకున్నాను సబ్జెక్ట్. బ్రహ్మకుమారులు అంటే ఇప్పుడు మనం సర్దిద్దలేం కానీ గృహస్థులో ఉండి ఈ నియమాలు పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకున్న వాళ్ళకి అవును, లేవని మన చెప్పేసిందిగా, గృహస్థులైతే వీడియో పంపించేయండి. సర్దిద్దుకోవచ్చు. అలా కదక్కయ్య, ఇప్పుడు ఆమె లేదని చెప్పేసింది కదా, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మా మాట వినలేదు. సరే వాళ్ళ మాట ఏమన్నా, ఇప్పుడు వాళ్ళ మాట నమ్మేగా అందరు కాపురాలు కూల్చుకుంది. సరే వాళ్ళ చేతి ఇప్పుడు ఆమె ఒప్పేసుకుంది కాబట్టి ఆమె వీడియో పంపించండి, సరిపోయింది. ఇప్పుడు మా మాట వినక వాళ్ళ మాట వినక ఇంకా ఎవరి మాట వింటారు మరి? మేము చెప్తే నమ్మలేదు ఎవ్వరు. సో మరి ఆమె మాట ఏమైనా నమ్మితే నమ్మమని చెప్పి నమ్మి ఆమె కాపురాలు చక్కదిద్దుకుంటే చక్కదిద్దుకోమనండి. లేదు ఇలాగే మేమంతా జీవితాన్ని నరకం చేసుకుంటామంటే చేసుకోమనండి, ఎవరికి నష్టము? ఇప్పుడు మన జీవితాన్ని నరకం చేసుకోవాలా, స్వర్గం చేసుకోవాలా, కుటుంబ సభ్యులతోటి స్నేహంగా ఉండాలా వద్దా అన్నది మన నిర్ణయమే. సో బ్రహ్మకుమారులు చెప్పారు కాబట్టి మేము బ్రహ్మచర్యం పాటించామంటే అవి నేనేం చెప్పలేదు, మేము అసలు అలా చెప్పలేదు అంటోంది కదా మరి. మరి ఇప్పటికన్నా కళ్ళు తెరవమనండి, అందరి జీవితాలు నరకాలు అయిపోయినాయి కదా. వాళ్ళు ఒకటే అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటే సృష్టి ముందుకు ఇప్పుడు మనమేమో చెప్పుకునే వసుదైక కుటుంబము అందరినీ ఉన్న సృష్టి వాళ్ళందరూ ముందుకు ఒకటే. వెళ్ళడము, స్నేహము, సంయోగము, కలిసి ఉండడము, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే అది తప్పెట్లా అవుతుంది? అది తప్పు అని ఎవరు నిర్ణయించారు? భగవంతుడు నిర్ణయించాడు అక్కడన్నా? బ్రహ్మకుమారి నిర్ణయించారు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాపురాలు కూలిపోతే అన్నయ్య డబ్బులు వస్తాయి, అక్కయ్య వచ్చి చాకరీ చేసిపోతుంది అని చెప్పేసి పెట్టుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు అక్కయ్య ఇప్పుడు ఆమె బ్రహ్మచర్యం పాటించి ఏం సాధించినట్టు? ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నారు, స్నేహంగా ఉన్నారు, దానివల్ల కలిసి ఉండడం వల్ల వాళ్ళకి సంతోషమే ఉందనుకోండి, ఒకరికొకరు సంతోషం వస్తే అది తప్పెట్లా అవుతుంది చెప్పండి? సత్యయుగంలో సత్యయుగంలో కుటుంబ గృహస్థికే పునాది వేశాడు బాబా. మొత్తం దీనిలో కల్పమంతా గృహస్థకే పునాదేశాడు గృహస్థు ఈయన. ఉమ్. సత్యుగమే కాదు, మొత్తం కల్పమంతా గృహస్థే వస్తది. ఒక సత్యుగంలోనే కాదు, త్రేత ద్వాపర కలియుగాలు, ఇప్పుడు కలియుగం నడుస్తుంది, కలియుగంలో కూడా గృహస్థకే ఎక్కువ మంది ఉన్నారు. ఆమెనే ఒప్పుకుంది కదా, సన్యాసులు ఎంతమంది ఉంటారండి, 10% అని చెప్పి. ఎందుకు 10% మందే సన్యాసాన్ని ఎంచుకున్నారంటే సోమరితనం. గృహస్థులోకి వస్తే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, కుటుంబం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, భార్య పిల్లల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. బాధ్యతలు వద్దనుకున్నారు కాబట్టి వెళ్ళారు అక్కడికి. పోనీ అక్కడికి వెళ్ళి విశ్వం యొక్క బాధ్యత తీసుకుంటే అది కరెక్ట్. భగవంతునికి జీవిత భాగస్వామిగా విశ్వంలోని ఆత్మలంతా పిల్లలు అనుకుని వాళ్ళందరినీ తండ్రి సమానంగా చేస్తే రైట్. కానీ తండ్రి నుంచి దూరం చేశారు. తండ్రి ఏ మహావాక్యాలు అయితే చెప్పాడో ఆ మహావాక్యాలు వినకండి, వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారని చెప్పి పిల్లలంతా దూరం చేసేసాడు. అంటే ఆయన చెప్పిన మాట ఎక్కడ విన్నట్టు మరి? ఇప్పటికీ అంటున్నారు కదా, రివైజ్డ్ కోర్స్ చదివితే శంకర్ పార్టీలు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారంటే నువ్వు తండ్రి చెప్పిన మాటను వినకుండా ఆయన నుంచి దూరం చేసేసినట్టే కదా. సో భగవంతుడి నుంచి పిల్లల్ని దూరం చేసేసారు, భర్త నుంచి భార్యను దూరం చేసేసారు, తల్లి నుంచి పిల్లల్ని దూరం చేసేసారు. ఏం చేస్తున్నట్టు మరి? సో బ్రహ్మచర్యం చేస్తే ఇంత బాగా బుద్ధి పని చేస్తుందా చెప్పండి? అది ఇప్పుడు ఈ రోజు బ్రహ్మమందు బుద్ధి చెరుస్తోంది, మేము ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించి మేము ఎవరిని ముట్టుకోవట్లేదు, చెయ్యట్లేదు, ఇంత పవిత్రంగా ఉంటే మరి ఇది భగవంతుడి నుంచి భక్తుల్ని దూరం చేయడం, పిల్లల్ని దూరం చేయడం పవిత్రతనా? భర్త నుంచి భార్యను దూరం చేయడం పవిత్రతనా? తల్లి నుంచి పిల్లల్ని దూరం చేయడం పవిత్రతనా? చెప్పండి. మరి అయిపోయింది మరి. సో ఇందాక ఏదైతే అన్నారో ఒకసారి అందరూ మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఒక సత్యుగమే కాదు, మొత్తం కల్పమంతైన గృహస్థకే పునాదేశారు. సో ఎవరైనా కాపురాలు కూల్చుకున్నారు అని అంటే వాళ్ళ మాట విని కూల్చుకున్నారు, వీళ్ళెందుకు కూల్చుకున్నారంటే విడిపోతేనే వీళ్ళు లాభం పొందుతారు కాబట్టి విడగొట్టేశారు. సో అన్నయ్య నుంచి డబ్బులు వచ్చాయి, అక్కయ్య నుంచి అంటే ధనాన్ని శ్రమని రెండుటిని దోచుకున్నారు. గృహస్థులో ఉండే సుఖశాంతులను వీళ్ళు కోల్పోయారు కదా, అంటే వీళ్ళు ఫెయిల్ అయినట్టే కదా ఎప్పుడైతే వీళ్ళైతే గృహస్థంటే పాస్ అయినారని ఎవరు చెప్పారు? ఇందాక అదే చెప్పాను కదా, శిక్షల ఫీజు ప్రాప్తుల ఫీజు రెండు నడుస్తాయని. వాళ్ళు ఎప్పుడో ఫెయిల్ అయ్యారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన చెప్తూ పోయాడు, మీరే టీచర్ ఉద్యోగం చేస్తున్నారు, చదువుకునే పిల్లలకి ఎక్కువ పాఠాలు చెప్తారా, ముద్దు పిల్లలకి ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఎక్కువ చెప్తారా? ముద్దు పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఎక్కువ ఆయన చేసిన పని కూడా అదే.
బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ కూర్చుని మళ్ళీ రివిజన్ మొదలు పెట్టాడు. పెట్టినా చేసింది ఏముంది అక్కడ? అటు సన్యాస ధర్మం ఫెయిల్ అయింది, ఇటు గృహస్థం కూడా ఫెయిల్ అయింది, రెండు ఫెయిల్ అయింది. సన్యాస ధర్మం ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు. ఇక్కడ ఫెయిల్ పాస్ అయ్యేది ఆత్మనే. అదే ఈ రోజు ఇతర ధర్మాలు ఎందుకు వచ్చాయి అని అంటే మనం ఆయన నుంచి అసలు సన్యాసాశ్రమ ధర్మం ఎందుకు వచ్చింది? వీళ్ళు ఆ రకంగా హద్దులోకి తీసుకెళ్లడం వల్ల సన్యాసం వచ్చింది. ఆయన చెప్పిన సన్యాసాశ్రమం అన్నది అది కామక్రోధ లోభమోహ అహంకారానికి. వీళ్ళు దాని హద్దులోకి తీసుకొచ్చారు. దేహానికి తీసుకురావడం వల్ల 3500 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆ రికార్డింగ్. సో సన్యాసుల్లోకి ఎవరు వెళ్తారు? అప్పుడు వీళ్ళే వెళ్తారు మళ్ళీ. సో ఆ సన్యాసుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది? మళ్ళా శ్రేష్ఠ సంబంధికులు వాళ్ళు వీళ్ళు ఈ ప్రాప్తులన్నీ పోయినట్టే కదా సన్యాసంలో ఉంటే. నలుగురితో కలిసి ఉన్న కుటుంబం యొక్క బెనిఫిట్స్ వీళ్ళకు ఉండవు కదా. సో వీళ్ళే సన్యాసుల్లోకి వెళ్తారు మళ్ళీ. సన్యాసుల్లోకి వెళ్ళి వీళ్ళే అడవుల్లో పడి తిరుగుతారు. వీళ్ళే మళ్ళీ తిండికి దానికి లేకుంటది. మళ్ళీ ఎలాగో సన్యాసులు ఉన్నారంటూ మళ్ళీ అందరి చేత ఏదో ఒక ఇంటికి వెళ్ళి అడుక్కొని తినడము ఇవన్నీ వీళ్ళు చేసేవే. యాచించుట కన్నా మరణించుట మేలన్న మహావాక్యం చెప్పిన భగవంతుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని పెట్టి ఇల్లు అడుక్కొని తినమని ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా. ప్రాప్తులు ఇస్తా అంటున్నాడు ఆయన. ప్రాప్తులు ఇచ్చి మనది మనం సంపాదించుకొని తినమని చెప్తాడే తప్పితే సన్యాసుల ఇళ్లలో అడుక్కుని తినమని ఆయన ఎందుకు చెప్తాడు? అసలు తండ్రి ఉన్న పిల్లలు ఒకరికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. సబ్జెక్టే దాత స్థితి. మీరొకరికి ఇచ్చేటట్టు ఉండాలంటారు కానీ సన్యాసం పుచ్చుకుని ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకుని తినడం ఏంటి? ద్వాపరం ఎండింగ్ లో తీసుకొచ్చాడు 3500 సంవత్సరాల తర్వాత. అందుకే ఇంకా ఒక క్వశ్చన్ అక్క, ఇదే సత్యయుగంలో సంతానోత్పత్తి గురించి ఒకసారి చెప్పండి. సేమ్ ఇదే పద్ధతి. ఇప్పుడున్న పద్ధతి ఏదైతే మీకు చూపించామో ఇది యాక్చువల్ గా అది ఏమి మన తప్పు అని వీళ్ళు నూరిపోసారే గాని అసలు ఇది తప్పు అనేసి వాళ్ళు అన్నారని మనం దాన్ని మైండ్ లో పెట్టుకుంటే సబ్జెక్ట్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది. మీకు స్థూలమైన పిండం స్థూల పద్ధతిలోనే తయారవుతుంది. దృష్టి ద్వారా అయితే దాన్ని దైవీ కార్యం కింద చేస్తారు. ఇప్పుడు అది విచ్చలవిడితనానికి దారి తీసేసింది. వావి వరుసలు లేకుండా పోయేసరికి అది జనాల్లో ఇది వచ్చేసిందే కానీ ఇందాక అదే చెప్పాను. జ్ఞానంలోకి వచ్చాక మనం ఏం మానుకోమని చెప్పాడు, ఏమి మానుకోమని చెప్పలేదే. ఆహారం తీసుకోవట్లేదా చెప్పండి? తీసుకుంటున్నాం. భగవంతుని స్మృతిలో చేస్తాం, మితంగా చేస్తాం. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటది. ఏదైనా అతికెళ్ళామంటే డెఫినెట్ గా నెగిటివ్ ఇదే వస్తుంది. సో ఆల్మోస్ట్ కలియుగం ఎండింగ్ వరకు కూడా అదొక దైవీ కార్యం కింద సృష్టిని ముందుకు తీసుకెళ్లే కార్యం కింద చేస్తారు. ఈ విచ్చలవిడితనం ఇదంతా అప్పుడు ఉండదు. ఈ వావి వరుసలు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పెట్టారు అంతే తప్పితే వేరే ఏ దీని కింద లేదు. ఇప్పుడు ఒక వావి వరుసలు లేకుండా పోయింది. బ్రహ్మకుమారిలు వచ్చి ఈ అన్న అక్క అనడము చెయ్యడం ఈ పద్ధతుల వల్ల. అదర్వైజ్ అంతా సక్రమంగానే నడుస్తుంది సృష్టి. తనువుని యజ్ఞంలో వేస్తున్నాం అనుకుని భార్య భర్త అంతే. సో దైవీ కార్యం కింద సృష్టిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక జీవానికి ఒక ప్రాణి ఒక ఆత్మ భూమి మీదకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆత్మ సహకరించాలి. సో అది కూడా సేవ కిందే తీసుకుని చేస్తారు. సో మనం 23rd January 1970 మురళి ఒకటి చదువుకున్నాం. మీకు గుర్తుందో లేదో? ఆ మురళి ఎప్పుడు రెఫరెన్స్ ఇచ్చాను? వాటర్ సినిమా చేసినప్పుడు చెప్పాను మీకు. అందరి తర్వాత కూడా చదివాను. సో అందులో బాబా ఏమంటున్నాడు? ఇప్పుడు సంగమంలో భగవంతుడే జీవిత భాగస్వామి అని ఆయనతోటి దాంపత్య జీవితం అన్నాడు. ఆ పురుషార్థం ఇప్పుడు చేసి ఉండాలి మనం. ఇప్పుడు ఆ పురుషార్థం చేస్తుంటే ఏమవుతుంది అని అంటే భగవంతుడు జన్మ తీసుకోరు కాబట్టి ఆయన క్వాలిటీస్ ఉన్న ఆత్మలు వస్తారు. కాబట్టి మన ఖాతాలో ఆ పుణ్యం ఉండాలి. సర్వ సంబంధాలు భగవంతుడితో జోడించినప్పుడు ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు మన కుటుంబ సభ్యులు అవుతారు. ఇప్పుడు ఈ హస్బెండ్ అన్న సంబంధాన్ని గనక తీసుకుంటే భగవంతుడు జన్మ తీసుకోడు కాబట్టి ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు వస్తారు. అందుకే పతియ ప్రత్యక్ష దైవం అన్నాడు. అంటే ఆ వచ్చే వ్యక్తుల్లో ఆ క్వాలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు సేవ చేసే పురుషార్థం మన దీంట్లో ఉంటే సేవ చేసే భార్య వస్తుంది. సో అప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుని ఆ సనాతన ధర్మం అన్నది కంటిన్యూ అవుతుంది. ఆ ఎండింగ్ వచ్చే వరకు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చేసరికి ఆ పతియ ప్రత్యక్ష దైవం ఎక్కడో పోయింది, భార్య సేవ చేయడం ఎక్కడికో పోయింది. ఒకరినొకరు అగౌరవపరుచుకోనికే సరిపోతారు.
అందుకే సంపాదించే భర్తున్నా వీళ్ళు గౌరవం ఇవ్వట్లేదు, సేవ చేసే భార్య ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావు, పొద్దంతా పని చేయట్లేదు, పాడు చేయట్లేదు అని వీళ్ళు అగౌరవపరుచుకునే స్థితికి దిగజారిపోయింది. సో ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తారు. ఇప్పుడు మళ్ళీ గృహస్థుకి ఇప్పుడు ఏదైతే మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి మీలో పరివర్తన రావాలి. ఇప్పుడు మీరు ఉదాహరణగా నిలబడాలి. ఇదిగో ఈ రోజు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రకంగా స్నేహంగా ఉన్నామని ఉదాహరణగా చూపించగలగాలి. రేపటి రోజు ఆయన చేయబోయే పెళ్లిళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఉదాహరణ కింద నిలబడతారు ప్రపంచంలో. వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రకంగా ఫ్రెండ్షిప్ తోటి ఉంటారని అప్పుడు వాళ్ళని చూసి అప్పుడు భగవంతుని అవతరణని నమ్ముతారు. కాబట్టి ఇంకా కథ ముందు ఉంది, అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన శివలీలకి చెప్పిందో ఇప్పుడు జస్ట్ ఒక మచ్చుతునకు అంతే, ఇంకా అసలు సినిమా ఇంకా అసలు కుంటది అన్నమాట. సో అప్పుడు అందరు నమ్ముతారు, ఓహో ఇప్పుడు వీళ్ళు ఏమని పునాది వేశారు, పెళ్లిళ్ళు చేసుకోవద్దు. మరి భగవంతుడు అవతరించి పెళ్లిళ్ళు చేసుకోవద్దు అంటున్నాడా అన్న పాయింట్ వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా ఇప్పుడు చేస్తాడు, చేసి చూపిస్తాడు. సో ఆ ప్రపంచాన్ని ఆ స్నేహంగా ఉండే జంటల్ని చూసి ఆ సంతోషం అంటే ఖజానాలన్నిటినీ ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్న విషయం లోకానికి రుజువు అవుతుంది. ఆ సత్యుగం రాబోతుందన్న విషయం తెలుస్తుంది. జరిగే సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఇవి భగవంతుడు చేయిస్తున్న కార్యము, వీళ్ళు భగవంతుని ద్వారా ఖజానాలు పొందారన్న విషయం రుజువైన రోజున పశ్చాత్తాపం సీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ గా మేము కొన్నేళ్ల నుంచే చూస్తున్నాం. కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకెక్కువ స్టార్ట్, ఇప్పుడు ఇంకెక్కువ స్టార్ట్ అవుతుంది. అరే ఆ సత్యుగం రాబోతుందన్న విషయం అందరూ చూడగలుగుతారు. అప్పుడు ఇంకెక్కువ బాధేస్తుంది, అయ్యో మనం అనవసరంగా చేయలేదే, ఊరికే ఈ పిచ్చి వీళ్ళని నమ్ముకుని ఇవన్నీ చేసామే అని చెప్పి ఆ పశ్చాత్తాపం సీన్ అనేది ఒక రోజు సీన్ కాదు, అది కొంత ఫేజ్ నడుస్తుంది. ఇప్పుడు ఆవిడ వీడియో చూసి ఎంతో మంది బాధపడుతున్నారు. పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోయిన అన్నయ్యలు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, వాళ్ళు బాధ వీళ్ళ కోసమని మేము ఇంతకాలము ఇంటిని వదిలేసుకొని వచ్చి ఈ సెంటర్లలో పడి సేవలు చేస్తున్నామా ఏంట, వాళ్ళకి అదే చెప్తున్నాను చేసుకోండి అని చెప్పి. ఇంతకాలం వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు మీరే విన్నారు కదా, చేసుకోండి అని చెప్తున్నాను. నాకు పర్సనల్గా ఇప్పుడు ఈ రోజు జూమ్ లో చెప్తున్నాను, కానీ నాకు వచ్చే ఫోన్ కాల్స్కి అయితే చేసుకోమనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అబద్ధం, బాబా పునాది వేసేది గృహస్థుకే. ఇంతకాలం వాళ్ళ పవిత్రతాన్ని ఊరికనే అనవసరంగా పోయినామన్నట్టు ఇప్పుడు బాధపడుతున్నారు. మనస వాచ కర్మల పవిత్రతది. బ్రహ్మచర్యం అనే దానికి వాళ్ళకి డెఫినేషన్ అనేది క్లారిటీ సో పవిత్రత అన్నది ప్రతి సంబంధంలోనూ ఉండాలి. మనసా వాచ కర్మ. ఈ రోజు తల్లి అపవిత్రురాలని చెప్పానండి అని చెప్పారంటే తల్లి పట్ల గౌరవం లేదు అని అంటే ఆలోచన స్థాయిలో, వాక్కు స్థాయిలో పవిత్రత లేనట్టే కదా. లేదు. మరి తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన ఒకరికొకరు హింసించుకోవడం, కించపరిచేసుకోవడము, ఆస్తుల గొడవలు అన్నదమ్ముల మధ్యలో అవుతున్నాయి. మరి ఇదంతా అపవిత్రతనే కదా. ఎక్కడుంది సోదర భావన, స్నేహ భావన, సంయోగ భావన? ఈ రోజు అన్నదమ్ముల ఆస్తుల కోసం పోరాడారు అనుకుందాం, అది పవిత్రత అంటారా, అపవిత్రత అంటారా? పవిత్రతే. అపవిత్రతే గొడవ పడ్డం అన్నది. అన్నదమ్ముళ్ళు సోదర భావంతో ఉండి స్నేహము సంయోగంతో కలిసి ఉండి ఆస్తులు కలిసి పంచుకుంటే అప్పుడు అది పవిత్రత అంటారే గాని గొడవ పడ్డం అన్నది అపవిత్రతే కదా. సో ప్రతి సంబంధంలో పవిత్రత ఉండాల్సిందే. ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వచ్చేసరికి మాత్రము ఈ యొక్క స్థూల విషయము పిల్లలకు జన్మనివ్వడం కోసం అని చెప్పి అది కూడా ఒక దైవీ కార్యంగానే చేస్తారు. ఇప్పుడు మేము ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసేటప్పుడు మా సర్కిల్లోనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇటు కొంకణి సైడ్ వాళ్ళంట. సో వాళ్ళలో గనక ఆడవాళ్ళు జన్మనిచ్చే స్థితికి ఆ నెలలు నిండే స్టేజ్కి వచ్చినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్ గా వంగి నమస్కారం చేయరంట. ఎందుకంటే ఒక జీవికి జన్మ తీసుకోవడానికి వాళ్ళ తనువుని వాడుతున్నారు, దైవీ కార్యం చేస్తున్నారు కాబట్టి భగవంతుడే వాళ్ళకి తిరిగి నమస్కరిస్తారని చెప్పి అంత గొప్ప స్టేజ్ లో పెట్టారు తల్లిని. ఈ రోజు భగవంతుడు కూడా తల్లి పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నాడు. సో ఆయన ఏదైతే ఇస్తాడో వీళ్ళే దాన్ని రివర్స్ చేస్తారు కాబట్టి వీళ్ళు తల్లి పాత్రను దింపేసుకోవచ్చు. సో కొన్ని సంస్కృతులలో తల్లి ఆ రకంగా పిల్లలకు జన్మనివ్వడం అన్నది భగవంతుడే వాళ్ళకి గౌరవం ఇస్తాడన్న రెస్పెక్ట్ ఇస్తాడు. అంటారు కదా, గర్భవతితో గర్భంతో ఉన్న స్త్రీ గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం అని చెప్తారు. మరి అసలు ఎందుకు ఆడవాళ్ళకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు చెప్పండి. అసలు ఇప్పుడు ఉదాహరణకి మాకు స్వయంవరం అని చెప్పి అంటాము. స్వయంవరం అప్పుడు ఎందుకు ఆడవాళ్ళకు చాయిస్ ఇచ్చారు వరుణ్ ఎన్నుకోవడానికి?
అత్తగారింటికి వచ్చినప్పుడు ఎందుకు ఇల్లాలి దేవత అన్నారు? ఎందుకు ఇవన్నానంటే ఎవరు ఎక్కువ త్యాగం చేస్తే వాళ్ళకే భాగ్యం ఉంటది. సో ఆడపిల్ల ఈరోజు త్యాగం చేస్తోంది. ఈరోజు పుట్టింటిని వదులుకొని వస్తుంది. ఇక్కడొచ్చి వీళ్ళ ఇంట్లో సేవ చేయడానికి వస్తుంది. వంశోద్ధారకుడికి జన్మనిస్తది. సో ఇవన్నీ ఆ రకంగా త్యాగం చేసి వచ్చింది కాబట్టి భాగ్యం ఎక్కువ ఇస్తున్నాడు. అందుకే బాబా ఆత్మిక దుస్తులన్న మురళిలో ఏం చెప్పారు? ఈ రోజు మీరు నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు నేను కట్నం కింద అన్ని ఖజానాలు ఇస్తున్నా అంటున్నాడు. సో సంగమంలో ఈ రోజు నేను జీవిత భాగస్వామిగా చేసుకుని గనక సేవలు చేస్తే ఆ కట్నం కింద ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇచ్చి చూపిస్తాడు అందరికి. అంటే రుజువు అవుతుంది అందరికి. భగవంతుడు అవతరించాడన్న దానికి ఏంటి రుజువు అంటే ఇదిగో ఆయన మార్గంలో ఉండి సేవ చేసిన వాళ్ళందరూ ఇలా సంపన్నంగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు శిక్షలు అన్న ఫేజ్ వచ్చేస్తుంది. ఏ బ్రహ్మకుమారిలైతే ఈ రోజు మనం మన సేవకి 20 తారీఖు వెళ్ళిన పోలీస్ స్టేషన్ పోలీసుల కేసులు పెడతాం అంటే వీళ్ళే వెళ్ళి సరెండర్ అవుతారు పోలీస్ స్టేషన్ లో. వీళ్ళే నిజాలు అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన నేరాలు రుజువు చేసే విధంగా లేవు చాలా నేరాలు. వాళ్ళే వచ్చి అక్కడ వెళ్ళి కమిట్ అవుతారు. అది బయటకు వస్తుంది అప్పుడు. అప్పుడు అందరూ ఏమంటారు చూసారా చాలా మందికి వీళ్ళు తప్పులు చేస్తున్నారనే విషయం తెలుసు కానీ బయటకు చెప్పట్లేదు. వాళ్ళే ఒప్పుకుంటారు వచ్చి. అప్పుడు ఈ అరెస్టులు ఈ శిక్షలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో అప్పుడు తప్పు చేసిన వాడికి భగవంతుడు శిక్ష వేస్తాడు అన్న విషయం బయటకు వస్తుంది. నిజాయితీగా బతికిన వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా ఏమంటారు దాన్ని ప్రిఫర్ చేసి బెనిఫిట్స్ ఇస్తారన్న విషయం రుజువు అవుతుంది. ఆ ఫేజ్ నడుస్తుంది. అంతే తప్పితే ఏదో నియమాలు పాటించేసి ఇక్కడి నుంచి వినాశనం అయిపోతే పరంధామంకి వెళ్ళి సత్యుగం దిగిపోవడం కాదు. అలా ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు వినాశనమే చేశాడు అనుకోండి. ఆయన అవతరించాడన్న విషయము అవతరించడం వల్ల లాభం ఏంటి? ధర్మం ఎక్కడ నిలబడిందని ఎవరికి తెలుస్తుంది? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది అసలు జరగనే లేదు కదా. అంటే జరుగుతుంది. అంటే ఎవరైతే ఆయన మార్గం కాపాడుతూ పోతున్నాడు కానీ ప్రపంచానికి తెలియాలి కదా. దుష్టుల్ని శిక్షించాలి కదా. ఇదిగో వీళ్ళంతా శిష్టులు వీళ్ళని నేను కాపాడాను అన్నది లోకానికి తెలియాలి కదా. మరి ఇంకా శివలీలకి ఏదో బాగా డీప్ గా ఆలోచనలో పడిపోయారు. ఇంతకాలం విన్న జ్ఞానానికి అక్కయ్య బయటపడ్డారు కానీ ఇంచుమించు అందరి ఆలోచనలు ఇవే ఉన్నాయి. ఒకప్పుడు ఇది విన్నాం ఇదేంటి ఇట్లా విన్నాం ఇంతకాలం తప్పు 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 అన్నది పెద్ద దైవ కార్యం అయిపోయింది అన్నట్టు. అసలు గృహస్థ అంటేనే చండాలం చేసి పడేశారు కానీ యాక్చువల్ గా బాబా ఫేవర్ చేసేది పునాది వేసేది గృహస్థే. ఆడవాళ్ళకి అదే సాష్టాంగ నమస్కారం కూడా యాక్చువల్గా చెయ్యొద్దు అంటారు అక్కయ్య. ఆడవాళ్ళకి ఆడవాళ్ళని సాష్టాంగ నమస్కారం కూడా చేయొద్దు. పాలు ఇచ్చే తల్లి పడుకొని నమస్కారం చేయకూడదు. దైవం ముందైనా భగవంతుడే తిరిగి నమస్కరిస్తారని అవును మా దాంట్లో ఉంది. ఎక్కడ గుళ్ళో అయినా కూడా చేయనియరు. మీరు ఇలా అవును. చేయండి ఎవరు. సో ఆత్మ ఒకసారి స్త్రీ శరీరం ఒకసారి పురుష శరీరం తీసుకుంటుంది కాబట్టి అందరికీ ఆ బెనిఫిట్ వస్తుంది. తర్వాత ఇంకొకటి టాపిక్ వచ్చిన చాలా మంది కొన్ని ఇట్లాంటి శాస్త్రాలు ఇవన్నీ చదివినప్పుడు నీతులు ఆడవాళ్ళకేనా మగవాళ్ళకి లేవా అంటుంటారు. సో ఇది ఆడవాళ్ళకు నీతులు పెట్టడము మగవాళ్ళకు పెట్టడం కాదు. ఈ సంగమంలో మనం ఏంటంటే భగవంతుడే జీవిత భాగస్వామి అని చెప్పి ఆయన జ్ఞానాన్ని మన జీవితంలో ధారణ చేశామంటే రూల్స్ పెట్టింది ఆయన. సో జీవిత భాగస్వామిగా మనకి ఏదైతే గైడెన్స్ ఇచ్చి మన జీవితాన్ని శ్రేష్టంగా చేశాడో దీనికి పునాది పడింది. అంతే తప్పితే ఏదో మగవాళ్ళకి రూల్స్ లేవు ఆడవాళ్ళకి రూల్స్ అని కాదు. ఈ రకంగా మీరు జీవితాన్ని స్నేహము సంయోగంతో చెయ్యాలి. ఈ రోజు మన జీవితాన్ని ముందుండి నడిపిస్తుంది ఎవరు? భగవంతుడే కదా. సో ఆయన మన జీవిత భాగస్వామి అన్నప్పుడు భగవంతుడికి రూల్స్ అవన్నట్టు కాదది. సో మనం ఆ శ్రీమతాన్ని పాటిస్తున్నాం. సో శాస్త్రాలు చదివేసి అందరు ఏమనేసారంటే రూల్స్ ఆడవాళ్ళకేనా మగవాళ్ళకి ఏం లేవా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికే వచ్చాను. ఇది ఆడ మగ జ్ఞానం కాదు, ఇది ఆత్మకు. సో ఆత్మజ్ఞానం. ఈ ఆత్మకు పరమాత్మ జీవిత భాగస్వామి అయినప్పుడు ఈ రకంగా మీరు జీవితాన్ని ఈ రకంగా జీవించాలని చెప్పారే తప్పితే ఏదో ఆడవాళ్ళకు రూల్స్ మగవాళ్ళకి లేకపోవడం కాదు. ఇది దాని వెనకున్న ఆన్సర్. ఓకే ఓకే. ఇంకేమన్నా? థ్యాంక్ యూ అక్కయ్య. ఎందుకంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల ఎలా నడుచుకోవాలని ఆడపిల్లలకే రూల్స్ చెప్పాలా అబ్బాయిలకు చెప్పొద్దా? సో అదే అంటున్నాను ఇక్కడ మళ్ళీ ఆడపిల్లలు మగపిల్లలని కాదు. ఈ రోజు ఏ రకంగా నడుచుకోవాలని ఆత్మకు బోధిస్తున్నాడు ఆయన. ఆ జ్ఞానాన్ని దేహానికి వర్తింపజేసేసరికి ఏమైపోయిందంటే ఆడదానికే రూల్స్ చెప్తారా మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా అంటున్నారు. కాదు. సో ఎక్కడైనా ఎలా నడుచుకోవాలన్నది ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నారు. సో కాబట్టి అది ఆత్మకు వర్తింపజేసే రూల్స్ కానీ అది ఆడపిల్లలకు
వర్తించడం అని కాదు. ఎవరైనా స్నేహంగా, ఒకవేళ ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిందంటే ఆడపిల్ల ఏ రకంగా అయితే హద్దుల్లో ఉండి మర్యాదతోటి ఉండి పెద్దలకు గౌరవం ఇచ్చి సేవ చేయాలో అది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. రెండు వైపులా ఉంటది అది. ఇంకేమన్నా ప్రశ్నలు? ఏనా డౌట్? సో ఏం ప్రశ్నలు లేవు అంటే ఇప్పటికి ఆపేస్తాను. మళ్ళీ ఏమన్నా క్లాసులు ఉన్నప్పుడు ఇక్కడ గ్రూప్ లో అనౌన్స్మెంట్ ఇస్తాము, ఆ రోజు లాగిన్ అవుతారు కానీ. ఓకే, అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.